ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ మధ్యకాలంలో జంజీ అనే పదం ఎక్కువ వినపడుతున్నది. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి బొద్దెంకలేవి జంజీవులు కావు. అవి సర్వనాశనానికి మూల కారణమైనవి. మలమూత్రాల్లోంచి నానా రకాల చెత్తా చెదారంలోంచి పుట్టుకొచ్చే వాటిని మాత్రమే బొద్దింకలు, ఇంగ్లీష్లో కాక్రోచ్ అంటున్నారు. అదో ఆక్రోశం. నిజమైన జంజీ అంటే ఏమిటంటే అదిగో హర్షిణి ప్రవీణ్. డెట్రాయిట్ నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలు కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ 5-6 గంటలు ప్రయాణం చేసుకుని నడుపుకొస్తే వాళ్ళు నిజమైనటువంటి భవిష్యత్తుకి ఆశాజ్యోతులైనటువంటి పిల్లలు. నా అదృష్టవశాత్తు అమెరికాలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దారిలో వస్తున్నప్పుడు నిన్న మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సాయిరెడ్డి, సౌమ్యారెడ్డి ఆ దంపతులు, వాళ్ళు చిన్నవాళ్ళు, చిన్న పిల్లలకు కూడా వాళ్ళ అబ్బాయికి కూడా రామ అని నేర్పుతోంది ఆ అమ్మాయి. శర్వాణి భర్త సాగరు. ఇదిగో ఇలాంటి వాళ్ళు కొంతమంది పేర్లకే చెప్తున్నారు, కానీ వీళ్ళంతా అమెరికాలో ఆయా ప్రాంతాల్లో అట్లాంటాలోనేమో శర్వాణి, సాగరు. ఈ హరీషిణి వాడు డెట్రాయిట్లోను, దారిలో ఆ వర్జీనియా నుంచి పెన్సిల్వేనియా వస్తూ ఉంటే, పెన్సిల్వేనియా ఏంటంటే పెన్వేనియా కూడా, అది పెన్నో పెన్సిల్ అది, అందులో నీ సౌమ్య. ఇలాంటి వాళ్ళంతా భవిష్యత్తుకి చాలా అవసరం. ఏ మూల పురాణం దొరుకుతున్నా ఈ అమెరికాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏదో సమయంలో వచ్చి దర్శనం చేసుకుని పురాణం వినడానికి పెడుతుంటారు. కొంతమంది వాళ్ళ కర్మ యావత్ జీవితం ఉద్యోగం, డబ్బు. గుండెకాయ ఎప్పుడూ కూడా డబ్బుని కొట్టుకోవాల్సిన గుండెకాయ లబ్బు పోయి డబ్బు డబ్బు అని కొట్టుకుని జబ్బుతో చివరికి నశించిపోతున్నారు. వీళ్ళు ఏం సాధిస్తారు చెప్పండి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం అని శంకరాచార్యులు అందుకే అన్నారు. ఆయన పుడతాడు, ఉద్యోగం పేరుతో ఇవ్వ డబ్బు సంపాదిస్తాడు, ఇల్లు కొంటాడు, అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు, చివరికి ఏ ఇంట్లోనూ ఉంటాడు, చివరికి రోడ్డు మీద వస్తాడు. ఇన్ని ఇళ్ళు కొనుక్కున్నవాడు ఏ ఇంట్లో ఉంటాడో అడిగి తెలియదు. మళ్ళీ యమలోకానికి కడతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ వస్తాడు. ఇదొక చక్రం, ఆ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. వీడి వల్ల ఉపయోగం ఉంది. అటువంటి వాళ్ళ కోసం ఆయన ఏమన్నాడు అనమాట శంకరుడు భజగోవిందంలో, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ. 3 పనులు చెయ్యండి, క్రియతే ఏన యమేన న చర్చ. అప్పుడు ఈ 3 పనులు చేస్తే యముడితో మీకు భయం ఉండదు. అసలు యముడితో మాట్లాడవలసిన అవసరం ఉండదు. యూ నీడ్ నాట్ టు టాక్ విత్ యమ. దిక్కుమాల ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి యముడితో మాట్లాడవలసిన అవసరం లేదు. 3 పనులు చేయండి. అందులో ఒకటి ఏమన్నాడు అనమాట, భగవద్గీత, భగవంతుని చేత చెప్పబడినటువంటి శాస్త్రము. గీత చెప్పబడినటువంటి ఒకానొక పాట. గీత అనేది నోట్లో నుంచి మాట ద్వారా వచ్చిన దాన్ని గీత అంటారు. ఒక శాస్త్రం ఉన్నది, అది భగవంతుని నోట్లోంచి వచ్చింది కాబట్టి దాన్ని భగవద్గీత అన్నారు. ఉత్తి గీత అనకూడదు. అయినా వ్యవహారంలో అనేస్తూ ఉంటారులేండి. కొద్ది రోజులు పోయాక బావాని పిలవలేక బా బా అనేది, ఏంటంటే ఈ బాబా అంటుంది, ఏమన్నా దున్నపోతులాగా అనిపించేది నాకు. అంటే బావా అని కూడా అనలేదు. భార్యామణిని హాయిగా రామ, ఆవిడ పేరేదో ఉందనుకోండి, రామేశ్వరు అనుకోండి, రా అంటే ఉత్తి రా అంటే ఉంది, రా దాగి చచ్చిపోతాడు చూడండి. ఏమిటో కొన్ని పిచ్చులు ఉంటాయి అలా. మానవులకి రకరకాల పిచ్చులని, అందుకే మనుషులు కొంతమంది పిచ్చేశ్వరవులు అన్నారు. అందులో హాయిగా గీతాన్ని లేక అనేసి వదిలేస్తున్నారు, భగవద్గీతాన్ని లేక. పోన్లండి, అదైనా పుణ్యం, ఏదో మొత్తం మీద కొంతైనా పుణ్యం వస్తుంది. ఈ భగవద్గీత పూర్తిగా ఒకవేళ చదవలేకపోయినా కించిత్ అంటే కొంచెమైనా అధీత గ్రహిస్తే అటువంటి వాడికి యమభయం లేదు. అధీత అండంలోనే ఉంది గొప్పతనం. అధీత అంటే చదవడం వినడం కాదు, జీర్ణం అయిపోవాలి, వాడి అధీనం అయిపోవాలి. దాని మీద వాడికి గ్రిప్ ఉండాలన్నమాట. భగవద్గీతలో ఒక్కక్షరమైనా నీకు సంపూర్ణంగా బుర్రలోకి వస్తే అప్పుడు నువ్వు యముడి వల్ల భయం పొందవు. ఇంకా రెండవది ఏంటి, గంగాజలలవ కణికాపేత. కణిక అంటే కొద్దిగా అన్నమాట. ఏ డ్రాప్ ఆఫ్ అనడానికి సంస్కృతంలో కణిక అంటాం. గంగాజలంలో ఒక్క బిందువైన పీత తాగినట్లయితే
వాడికి యముడి వల్ల భయం లేదు. గంగాజలమునకు అంత గొప్పతనం ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుండి పుట్టింది కనుక విష్ణు పాద్భోద్భవ అయినటువంటి గంగ ఒక్క చుక్కైనా తాగితే చాలు. సకృత్తపి అంటే ఒక్కసారి. సకృత్ అనే శబ్దమునకు ఓన్లీ వన్స్ అని ఒక అర్థం, దాంతోపాటుగా ఇమ్మీడియట్లీ అని కూడా అర్థం అనమాట. వెంటనే అని అర్థం, ఒక్కసారి అని అర్థం. మురారి సమర్చ, శ్రీమన్నారాయణుడిని ఒక్కసారి అర్చన చెయ్యి. విష్ణు పూజ నీ జీవితంలో భక్తితో ఒక్కసారి చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? యముడి వల్ల భయం ఉండదు. ఇప్పుడు అర్థమైంది కదా. కొంచెమైనా భగవద్గీత చదువు, ఒక్కసారైనా విష్ణువుని పూజించు, ఒక్క బిందువైనా గంగాజలం తాగు, అప్పుడు నీకు యముడితో భయం లేదు అన్నారు. పూర్తిగా భగవద్గీత జ్ఞానపూర్వకముగా తెలిస్తే అటువంటి వాడికి ఇంకా భయం ఏముందండి? యముడి భయం. జ్ఞానపూర్వకంగా అంటే అర్థం తెలుసుకుని, టేప్ రికార్డర్లోలాగా అలా చదువుకి వెళ్ళిపోయినా ఎంతో కొంత ఫలితం ఉందండోయ్. కానీ అర్థం తెలుసుకుని చదివితే సంపూర్ణ ఫలితం వస్తుంది. కొందరికి అనుమానం వచ్చింది, భగవద్గీతగా మాకు అర్థం తెలియకపోయినా మాకు తోచిన రీతిలో చదువుతున్నాం, దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే భగవద్గీత అగ్నిస్వరూపము. అగ్నిని, నిప్పును తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది నిప్పు గనక దాన్ని ముట్టుకుంటే కాలుతుంది. పొరపాటును తొక్కేశాం, కాలు కాలింది, అయ్యో నిప్పా మేము చూడలేదు, పొరపాటును తొక్కాం, ఎందుకు కాల్చామని అడిగితే అది ఒప్పుకోదు. నేను నిప్పుని నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుస్తాను అన్నది. అలాగే భగవద్గీత కూడా అగ్ని వంటిది కనుక తెలిసినా తెలియకపోయినా చదివిన వాడి పాపములను అగ్ని ఎలా అయితే పెంటని భస్మం చేస్తుందో అలా భస్మం చేస్తుంది. అందువల్ల భగవద్గీత ఏదో రకంగా మీరు కంఠస్థం చెయ్యండి, చదవండి, అథవా వినండి. విన్నా చాలు, ఇంకా ఎక్కువ ఫలితం అన్నారు. నాకు అనుమానం వచ్చింది, ఈ 2 రోజులు ఈ విశ్వరూప సందర్శన యోగమే ఎందుకు అడిగారు ప్రేమలత గారు అని. విశ్వరూప సందర్శనం అంటే శ్రీమన్నారాయణుడు మొత్తం ప్రపంచమంతా నిండి ఉంటాడు, అన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయనే అంతటా వ్యాపించి ఉంటాడు. అందుకే విష్ణువునకు విశ్వమునకు తేడా లేదు. అసలు విష్ణు సహస్రనామ ప్రారంభంలో ఏం చెప్పారు? విశ్వం విష్ణుర్ వషట్కారః. విశ్వమే విష్ణువు అసలు. అందుకని విశ్వస్మై నమః విష్ణవే నమః. విష్ణువు అనే శబ్దమునకు వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు, నిండి ఉంటాడు కనుక విష్ణువు అన్నారు ఆయన. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు ఆయన లేని ప్రాంతం లేదు, పదార్థం లేదు, అన్నిట్లో ఉన్నాడు కాబట్టి విష్ణువు అన్నారు. కాబట్టి విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడనే విషయం లోకానికి తెలియజేయాలి. ఎలాగో పురాణం వినడానికి డెట్రాయిట్లో ఉండేవాళ్ళు ఎవరుంటారు? విష్ణువు తప్ప. అందులో ఈ ఖాళీ కుర్చీల్లో కూడా విష్ణువే కూర్చున్నాడని చెప్పేయండిరా, ఎవరు వచ్చినా లేకపోయినా అని నాకు గొప్ప సందేశం ఇవ్వడానికి ప్రేమలత గారు విశ్వరూప సందర్శన యోగాన్ని చెప్పన్నారు. అంటే గురువుగారు ఎక్కడికి వెళ్ళినా కనీసం 300-400 మంది రావడం అమెరికాలో అలవాటు కదా. న్యూయార్క్లో 3 రోజులు చెప్తే 6 రోజులు 300 మందికి తక్కువ కాకుండా వచ్చారు. డబ్బాలు పట్టుకెళ్ళేటప్పుడు 500 ఇచ్చారు ఏకంగా, డబ్బాలు పట్టుకెళ్ళేటప్పుడు పలహారం. ఆ తర్వాత ర్యాలీ పెడితే ఇంకా అయ్య బాబు ర్యాలీగా వచ్చి పడిపోయారు. అదేం జనం ఆశ్చర్యకరంగా ఉన్నది. అక్కడ పాప 500 మందికి పలహారం ఏర్పాటు చేస్తే సరిపోలేదు, పళ్ళు సరిపోలేదు. చివరికి మళ్ళీ బత్తాయికాయలు 600 తీసుకురావాల్సి వచ్చింది. చార్లెట్ ఫస్ట్ టైం కదా అని పెడితే అక్కడ రాజేష్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో 400 మంది వచ్చి పడ్డారు. ఇంకా ఫ్లారిడా చెప్పక్కర్లా. సాగరంలో 7 రోజులు క్రూజు సప్తాహానికి వెడితే ఆ క్రూజులో కూర్చున్న 150 మంది కాక అందులోకి వచ్చిన క్రూజులో ఉన్నటువంటి వాళ్ళు అదేదో బొలీజా ద్వీపం పేరేంటి, బొలీజులో దిగితే అక్కడ కూడా గలీజు లేకుండా నా దగ్గర నుంచి రిలీజ్ చేయించుకుని పళ్ళు పట్టుకెళ్ళారు. ఇంకా తర్వాత మళ్ళీ ఏమిటిది వర్జీనియా, అక్కడికి వెళితే అక్కడ అలాగే ఉన్నారు 3 రోజులు సుందరకాండకి. ఇక ఎట్టొచ్చిపోయినా డెట్రాయిట్లో గురువు గారికి అంతమంది జనం ఉండరేమో, అంతా రిటైర్ అయిన వాళ్ళు తప్పే ఉంటారు. ఈ రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చుని టైర్ అయిపోయి కూర్చుంటారేమో, ఏదో కొద్దిమంది పుణ్యాత్ములే వస్తారు. అప్పుడు గురువు గారు నిస్పృహ చెందకుండా ఉండడానికి ఈ విశ్వరూప సందర్శన యోగం ఆయన చేత చెప్పిద్దాం. ఆ రకంగా ఆయన తరిస్తాడు, మనము తరిస్తాం. విశ్వమంతా విష్ణువే కనుక హాలే విష్ణువుగా భావించి విష్ణువుకి వినిపించి ఆయన తరిస్తాడని ఎంత గొప్ప ఊహ వచ్చింది ప్రేమలత గారికి. అంచేత ఆవిడకి అనేక శుభములు కలుగ్గాక. నాకేం బెంగలేదు, ఎందుకో తెలుసా, నాకు ఒక్క కుర్చీ ఉన్నా లేకపోయినా అందులోనే పరమాత్మను చూడగలిగే ఒక అద్భుతమైన దివ్యశక్తి నాకున్నది. దానికి ఒక విషయం చెప్పాలి మీరు. చాలా కాలం క్రితం 1995లో నేను ఓ రోజున సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక అవర్ లేజర్ వస్తూ ఉంటుంది. మొదటి పీరియడ్ పాఠం చెప్పాను, 3వ పీరియడ్ పాఠం ఉంది, మళ్ళీ 2వ పీరియడ్కి ఆ ఖాళీ వచ్చింది. పాఠం చెప్పి అక్కడికి వచ్చే సమయానికి ఒక ఆయన వచ్చి వినయంగా నమస్కరించాడు. ఏం బాబు ఎవరంటే, మీ శిష్యులు అంబికా దర్బార్బత్తి కృష్ణ గారు పంపించారండి అని. అంబికా దర్బార్బత్తి అని ఒక అగరత్తుల కంపెనీ ఉంది, తెలిసే ఉంటుంది మీకు. ఆయన మాకు బాగా శిష్యుడు, మామూలు శిష్యుడు అనడానికి లేదుగా. గురువు గారు కనపడితే సాష్టాంగ దండ ప్రణామమే. ఆయన సోదరులు వీళ్ళంతా కూడా పరమభక్తులు. ఒక్కసారి ఇవాళ కాలేజీ అయ్యాక రమ్మన్నారు అంటే వెళ్ళాం ఆఫీస్కి. నా దగ్గర మంత్రోపదేశం కూడా పొందాడు ఆయన, నిత్యం చేస్తూనే ఉంటాడు. నా సలహా మీదే ఆ అంబిక ఆలయం కూడా కట్టారు. ఆయనకి ఒక కోరిక వచ్చింది. మేము అంబిక అనే పేరుతోటి వ్యాపారం చేస్తున్నాం కదా, అంబిక చరిత్ర, అమ్మవారి చరిత్ర దేవీ భాగవతంలో ఉందని మీరు ఎప్పుడో రామకోట్లో చెప్పారు. ఆ దేవీ భాగవతం సంపూర్ణంగా వినాలని ఉంది, మీరే చెప్పాలండి అంటే, నేను తప్ప ఎవరు చెబుతారులేండి అన్నాను. ఆయన ఒక క్షణం తెల్లబోయి, ఎక్కడ చెబుతారండి? మా ఆఫీసులో చెబితే నేను మీరు వింటాం, కానీ బయట వాళ్ళకి వినిపించే అవకాశం ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళ ఆఫీసులో ఉండేవారు కదా, పెద్ద సెక్యూరిటీలు గందరగోళం ఉంటాయి. అంటే ఏలూరులో రామకోటి వరకతలో పాత శివాలయం ఉంది, కూలిపోతూ శిథిలావస్థలో. ఈ ఆలయంలో చెబుదామండి, ఆలయానికి వచ్చిన జనం దాన్ని డెవలప్ చేసి కొత్తగా కడతారు అనగా, ఆయన ఏమన్నాడంటే, ఈ మధ్యన పెద్దగా పురాణాలకి జనం రావట్లేదు కదండి, నేను చెప్పేది ఎప్పుడు 95లో మాట. సినిమాలకు కడతారు కదా, మీకు ఏమన్నా నిరుత్సాహం వస్తుందా అంటే, మీరు వస్తారా అంటే, నేను 40 రోజులు రాలేను కానివ్వండి, అప్పుడప్పుడు వస్తానండి, నా బదులు మా ఆవిడో లేకపోతే మా తమ్ముళ్ళో వస్తారు. పోనీ మైక్ పెట్టేవాడు వస్తాడా? వాడు వస్తాడు. శ్రీనివాసన్ ఉండేవాడు, ఎల్ఆర్ శ్రీనివాసన్, క్యాసెట్లు శ్రీనివాసన్ అనేవాళ్ళం. అప్పట్లో టేప్ రికార్డర్ కదా, అందులో క్యాసెట్ పెట్టి అది రికార్డ్ చేస్తూ ఉంటే అది మధ్యలో టప్పని ఆగిపోయేది, మళ్ళీ ఇంకో క్యాసెట్ పెట్టేవారు, ఈలోపు ఈ పురాణం పోయేది పాపం. అలాంటివి తప్ప ఇవేం లేవుగా, కెమెరాలు పెద్దగా లేవు ఇంకా. అందుకని అతను ఉంటాడు, మైకు పెడతారు, అది శివాలయం, శివుడు వింటాడు, చెప్పేస్తాను నేను శివుడు చెప్పుకుని వింటాం. ఎలాగో మైకు పెట్టి ఆయన చివరిదాకా ఉండక తప్పదు. ఓసాట పురాణం జరిగింది ఇట్లండి. పురాణంలో ఒక్కడే మిగిలాడు. నాయన నువ్వేనా ఉన్నావురా బాబు, ఎవరూ లేరంటే, మీరు ఆపేస్తే మైకు పట్టుకెళ్ళడానికి ఉన్నానండి అన్నట్ట. మైక్ కోసం మైక్ మీద ఉన్నట్ట. అలా ఉంటారేమో అన్నాడు ఆయన. అంటే లేదండి చూద్దాం మ్యాక్సిమం అన్నాడు ఆయన. నిజంగానే మేము ఉపన్యాసం మొదలుపెట్టిన రోజున ఆ ఆలయంలో 15 మంది మొదటి రోజు, 2వ రోజుకి 100 అయిపోయారు ఏకంగా, 3వ రోజుకి 300 మంది. చివరికి వచ్చేసరికి ఆ అంబికా కృష్ణ గారే లోపలికి రాలేకపోయాడు. అప్పుడు ఆ దెబ్బతోటి ఆయన ఆశ్చర్యపోయి, ఏమి జనం అంటే ఒక్కసారి ప్రజలకి చెప్పాలి అర్థమయ్యేలాగా, వాళ్ళు ఒకసారి వచ్చి విన్నారంటే ఇంక వదలడని అర్థమైపోయి 18 పురాణాలు ప్రాజెక్ట్ పెట్టారు. ఆ రకంగా మొట్టమొదటిసారిగా సంపూర్ణముగా 18 పురాణాలు ఈ అంబికా దర్బార్బత్తి కోసం చెప్పాం. అవి క్యాసెట్ల రూపంలో రికార్డ్ అయ్యాయి. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఎవడున్నా లేకపోయినా పరమాత్మకే చెబుదామని సంకల్పిస్తే చివరికి వస్తే నాకు జనం వచ్చారు. నిన్న చూసారా 10 మందే ఉన్నారు, ఇవాళకి కాస్త 25 మంది అయ్యారు. రేపటికో 50 మంది అవ్వచ్చు, కానీ అప్పటిదాకా గురువు గారికి సమయం ఉండదు అనుకోండి, ఎలాగో వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది తెలియక భవిష్యత్తులో చాలా పెద్దగా చేద్దామంటారు. రేపు ఏం జరుగుతుందో తెలుసు, కాళ్ళు కరేసో ఆసు కరైతో అబ్బు పల్లవే పరలయ హోయగి బహురి కరోగే కబ్బు. ఇవాళ చెయ్యవలసిన పని ఇవాళే చెయ్యాలి. కాళ్ళు కరేసో కల్కాకాం ఆజీ కర్నా హై అని అర్థం అనమాట. రేపు చేయవలసిన పని ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చెయ్యాలి తప్ప రేపు మాపు అనద్దు, రేపు ఏం దొరుకుతుందో ఎవరికి తెలియదు. అందువల్ల చెయ్యాలి అనుకుని అలాగే చేస్తే ఎంతోమంది తరిస్తారు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఈ పురాణాల్లో చాలా వరకు క్యాసెట్ల రూపంలో ఉండడంలో సరిగ్గా లేకపోవడం వల్ల మళ్ళీ 18 పురాణాలు చెప్పించవలసిన అవసరం వచ్చింది. ఆ సమయంలో భారతీ తీర్థ మహాస్వామి వారు శృంగేరి పీఠాధిపతులు ఒక రోజున గుంటూరులో ఉన్న పోలిశెట్టి హరిప్రసాద్ గారిని, హరిగారు 18 పురాణాలు చెప్పాలంటే పద్మాకర్ లాంటి వాళ్ళే చెప్పాలి, ఆయన చెబితే అర్థమైపోతుంది అందరికీ సాధారణంగా, అందువల్ల ఆయన చేత గుంటూరులో చెప్పించండి అంటే మళ్ళీ 2015 నుంచి మొదలుపెట్టి దాదాపుగా అక్కడ 10 పురాణాలు అయ్యాయి. 10 పురాణముల వరకు గుంటూరులో అయిపోయాయి. అవి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. సంపూర్ణ హనుమద్ వైభవం, పూర్తిగా భారతం 63 రోజులు, 54 రోజుల పాటు ఈ భాగవతం, పద్మపురాణం అది కూడా 81 రోజుల పురాణం ఏకంగా. అద్భుతంగా ఉంటుంది పద్మపురాణం, విని తీరాలి. జీవితంలో ఎన్ని చరిత్రలు ఉంటాయో. శివపురాణం, బ్రహ్మాండ పురాణం,
మార్కండేయ పురాణం, ఇంకేమేం పురాణాలు ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకోండి. యూట్యూబ్లో మాత్రం చూస్తే నీకు తెలుస్తుంది కదమ్మా, మొత్తం విష్ణు పురాణం, శివపురాణం 24,000 శ్లోకములు రామాయణ తర్వాత, ఇవన్నీ యూట్యూబ్లో సంపూర్ణముగా అక్కడే చెప్పాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మా పీఠం చాలా పెద్దది ఉంది కాబట్టి ఏలూరుతో పాటుగా అక్కడ కూడా సాగుతున్నాయి. ఇంకా 6-7 పురాణాలు ఉన్నాయి, అవి కూడా అవ్వాలి. తొందరగా అయిపోతే కానీ నేను అవతారం చాలించాను. అప్పుడే నేను ఎక్కడతాను సంపూర్ణంగా 18 పురాణాలు 3 సార్లు చెప్పకుండా వెళ్ళకూడదని విష్ణుమూర్తి నన్ను ఆజ్ఞాపించాడు. అందువల్ల 3వసారి కూడా చెబితే కానీ కదలనుకోండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ విధంగా మనం నిస్పృహ చెందకుండా, ఒకడు విన్నాడు లేదు, రికార్డ్ అవుతుంది కదా, మైకు వింటోంది కదా, నేను చెప్పుకుని ధరిస్తాను కదా, కనీసం ప్రేమలత గారు ఆయన భర్త వాళ్ళైనా వింటారు కదా, అంతో ఎంతో వాళ్ళు మంచివాళ్ళే కదా, అంతో ఎంతో ఎట్లంటే కొంచెం ఎక్కువ మంచివాళ్ళే అనుకోండి, వాళ్ళు అలా పొగడపోతే రేపు రారు ఇంకోసారి. కాబట్టి ఏది ఏమైనా అందరం కలిసి విందామనే ఉద్దేశంతో మొదలు పెడితే 2వ రోజుకి ఈ మాత్రం జనం వచ్చారంటే మన యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. మొదటి రోజుకి వాళ్ళకి ఎంత ఏడో వచ్చింది చూడండి. సందేహం లేకుండా ఉత్తమ కార్యక్రమములను పరమాత్మ సంతోషంగా స్వీకరిస్తారు. ఇప్పుడు ఈ హాలంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఇదే కాదు, అణువరణీయాన్ మహతో మహీయాన్, అణువు మొదలుకొని మహత్తు వరకు వ్యాపించి ఉంటాడు ఆయన. సూక్ష్మాతి సూక్ష్మము ఆయనే, చాలా పెద్ద వస్తువు ఆయనే అన్నమాట. అటువంటి స్వామిని అర్జునుడు అడిగాడని చెప్పాం కదా నిన్న, ఏమని, నీ రూపం విశ్వరూపం చూడాలనుకుంటున్నాను, అది ఎలా ఉంటుందో చూపించనగా అది చాలా విచిత్రమైనది, దివ్యమైన ఆకారాలతో కూడినది, అనేక వర్ణములతో కూడినది, అనేక ఆకారాలతో కూడినది. అది చూడడానికి ఈ కళ్ళు సరిపోవు, కాబట్టి నేను నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను, చూడడానికి పనికొచ్చేటటువంటి గొప్ప కళ్ళు ఇస్తున్నాను అని ఇవ్వగానే ఆ తర్వాత అర్జునుడు ఆ రూపాన్ని చూచాడు. ఏమి దివ్య రూపం అండి! అసలు ఆ రూపంలో వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్, శ్రీ మహావిష్ణువు శరీరంలో ముందుగా వసువులు కనపడ్డారు. వసువులు అంటే మన ప్రాణమునకు అధిష్టాన దేవతలు. ఎప్పుడైనా నాకు సుఖంగా లేదండి, నా ప్రాణం బాగాలేదు అనుకున్నప్పుడు వసువుల్ని తలుచుకోవాలి. ఈ వసువులందరికీ నాయకుడు రాజుగారి పేరు ద్రోణుడు. ద్రోణుడు అనేవాడు చాలామంది ఉన్నారు. కౌరవ పాండవులకి విలువిద్య నేర్పిన ద్రోణాచార్యులు వేరు. ఆయన భారద్వాజ గోత్రుడు, భరద్వాజ వంశంలో చెందినవాడు. ఈ ద్రోణుడు వసువులకు మహారాజు. ఈ వసువుల్లో 8 మంది భూలోకంలో పుట్టారండోయ్. వసువులకు రాజు ద్రోణుడైతే అందులో అష్టవసువులు భూలోకంలో పుట్టి గంగాపుత్రులై 7 వెంటనే పోయారు. 8వ వాడు ప్రభాసుడు. ఈ ప్రభాసుడు అన్నవాడే భీష్ముడిగా ఉండిపోయాడు. ఈయనకి మరో పేరు ద్యో అని కూడా. ఇతడు 132 ఏళ్ల కంటే ఎక్కువ కాలం భూలోకంలో ఉండిపోయాడు. ఈ వసువులంతా మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఉండి మన పంచప్రాణములను కాపాడతారు. అందుకని ఎప్పుడైనా ప్రాణములకు సుఖంగా లేనప్పుడు, నీరసంగా ఉంది, విసుగ్గా ఉంది, నా ప్రాణం బాగాలేదు అని మీ మనస్సుకు అనిపించినప్పుడు వసవే నమః అని వసువులను తలుచుకోవాలి. తలుచుకుంటే శరీరానికి ఒక రకమైన చురుకుతనం వస్తుంది, నిరుత్సాహం పోతుంది. ఎప్పుడు చూసినా ఈసురోమని ఉంటారు కదా కొంతమంది, ఏవో రోగాలు అనుకోండి, శారీరక రోగాలు, మానసిక రోగాలు. ఈ రోగాల వల్ల మనిషి అలా నిస్తబ్దంగా ఉండిపోతాడు. కొంతమందిని పలకరిస్తే ఇంక వాడి జీవితంలో మనకి ఎందుకురా వీడితో మాట్లాడడం అనిపిస్తున్నాడు. ఏం బాగుంటామండి, ఏమయ్యా బాగున్నావా, ఏం బాగులేండి. ఆరోగ్యంగా ఉన్నావా, ఏం ఆరోగ్యంలేండి. జీతం వచ్చిందా, ఏం వచ్చిందిలేండి. ఏం వచ్చిందంటే 10 లక్షలు వచ్చిందిట, సరిపోదు వీడికి. పోనీ 10 లక్షలు రూపాయలు కదా, డాలర్లు. ఇక్కడ స్కాలర్కి దిక్కు లేదు, రూపాయి ఇచ్చి రహస్యంగా పోతున్నారు $20. అటువంటి వాడికి 10 లక్షలు వస్తే ఏం వచ్చిందిలేండి అంటాడు. ఇదో పిచ్చి కొంతమందికి. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడడానికి వసువులను ఆరాధించాలి. అసలు ఆరంభంలోనే ఎవరెవరు ఉన్నారో చెప్తూ వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్ అని చెబుతూ వసూలను ఎందుకు ఎత్తుకున్నాడు అని కొందరికి అనుమానం అన్నమాట. పరమాత్ముని రూపంలో ఏ వస్తువు కనపడినా దాని వెనక ఒక అంతరార్థం ఉంటుంది. వసువుల యొక్క రాజు పేరు ఏమని చెప్పాను దాకా మీకు, ద్రోణుడు. ఆయనే భూలోకంలో నందుడుగా పుట్టాడు. ఆయన భార్య యశోదగా పుట్టింది. ఓసారి పరీక్ష నరేంద్రుడికి అనుమానం వచ్చింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన శ్రీమన్నారాయణుడి పాదధూళి కనపడదే, అటువంటిది ఆయనని నా కుమారుడని భావించి పోషిస్తున్నాడు నందుడు. మా అబ్బాయిని పాలిస్తోంది యశోద. ఏం పుణ్యం చేయటం వల్ల వాళ్ళకి ఆ యోగం పట్టింది అని అడిగాడు ఆయన.
జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో యశోద పుత్రుడనుచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ఈతడు జగదీశ్వరుడు అయినప్పటికీ సమస్త లోకాలని పరిపాలించే ఆ పరమాత్ముడికి చన్నుబాలిస్తోంది యశోద. చన్నుబాలిచ్చే పుణ్యం ఏమి చేసింది ఆవిడ, ఏమి నోములు నోచింది. ఎవడైనా నైవేద్యం పెట్టినప్పుడు ఎంతైనా మా కృష్ణుడు తింటే బాగుండు అని ఎదురు చూస్తారు, కానీ అక్కడ పెట్టిన పళ్ళు ఆయన తినడం, చూపులతో మాత్రమే స్వీకరిస్తాడు. అటువంటిది ఈతడు నా కొడుకని భావించి చద్దన్నం పెడుతూ పొద్దున్నే వెన్నపోస పెడుతూ పోషిస్తున్నాడే నందుడు. ఈ నందుడు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసి ఉంటాడు అని అడిగితే అప్పుడు సుఖయోగీంద్రుడు వ్యాసుని కొడుకు అతనికి చెప్పాడు. అవనీశ వినుద్రోణుడను వాడు వసువుల యందు ముఖ్యుడు, ధర అతని భార్య వారి నిద్ర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు బంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనియు మహిజనిల్తు మనగుడు. అట్ల కాకనియే వేల్పుల పెద్ద ఆ ద్రోణుడీ నందుడై జనించి ధర యశోదయ్యే. ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాట గారవిల్చి తల్లిదండ్రులనుచు తగవారి మన్నిల్చెనధిక భక్తి వారు నలరిరిట్లు. మహారాజా, పూర్వం వసువులకి రాజు ద్రోణుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఈ ద్రోణుడు వసువులకి మహారాజు. అతని భార్య పేరు ధర. ఒక రోజున బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి వారి ఎడల ప్రత్యక్షమై ఎదురుగుండా నిలబడి, నాయనలారా, మీ వల్ల ఒక పని కావలసి ఉంది, మీరిద్దరూ భూలోకంలో మానవులై పుట్టి కొంతకాలం ఉండండి అనగా వాళ్ళు అన్నారు, మాకు మానవ జన్మ వద్దండి, ఈ దిక్కుమాలిన జన్మలో ఏం సుఖం ఉంది, పుట్టడం ఏడుస్తూ పుడతారు, ఒకవేళ ఏడవకపోతే కొట్టి మరి ఏడిపిస్తారు, ఏడవకపోతే చచ్చిపోయాడేమోనని. అందువల్ల ఏడుపుతో మొదలవుతుంది. కేర్ అంటే ఏంటనమాట, నా బతుకంతా ఏదో పాపం చేసి ఇక్కడికి వచ్చింది అని చెప్పి నన్ను కేర్ తీసుకోండి అంటాడు అనమాట వాడు. అది కేర్ అని ఏడవడం. ఆ తర్వాత పెరగడం, ఆ చదువులో మధ్యలో మాస్టర్లు బాగుతారు, స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, మొత్తం మీద నానాయాత్ర పడి చదివిన తర్వాత అమెరికా వద్దాం అనుకుంటాడు. ఈ దిక్కుమాల H1 వీసా ఎప్పటికి గ్రీన్ కార్డు అవుతుందో తెలియదు, దొంపదించే ట్రంప్ గారు, ఇవి కాక నానాయాత్రలు. ఆ తర్వాత ఉద్యోగం అయ్యాక పెళ్ళి అయ్యాక మళ్ళీ ఆ పెటాకులు కాకుండా చూసుకోవాలి, ఈ ఇద్దరు కలిసి ఉండాలి, పిల్లలు, ఈ పిల్లల్ని మళ్ళీ పెంచాలి. ఆ తర్వాత వార్ధక్యం, ఈ వార్ధక్యంలో పడతారు బాధలు. అసలు వార్ధక్యం ఏంటంటే ఇప్పుడు ఇంతవాడికి జుట్టు ఊడిపోతుంది, ఈ ఊడిపోయిన జుట్టు ఎలా వస్తుందో ఏమిటో, గురువుగారి జుట్టు ఎలా ఉంది, మా జుట్టు ఎలా ఏడిసింది అని లోపల మళ్ళీ నా మీద ఈరిషోటి ఈ మధ్యన. ఏమంటే అందరు రాగానే మీ జుట్టు ఏంటంటే అంత గట్టిగా ఎలా ఉంటుందండి, మా జుట్టు ఏమో ఊడిపోతుంది అండి అంటారు. అది నా మంత్రయోగం, కావాలంటే పీక్కు చూడండి, పీకితే రాదు, అంత గట్టిగా ఉంటుందా లేదా మరి, అదొక అదృష్టం అనుకోండి, పక్కన పెట్టండి, ఇవన్నీ ఎందుకు. కానీ మొత్తం మీద జుట్టు ఊడిపోతుంది, ఈ జుట్టు తెల్లబడుతోంది. తెల్లబడిన జుట్టుని నల్లబరుచుకోవడానికి ఎన్ని కష్టాలు పడిపోతూ ఉంటారో మా ఇద్దరు కూడా. నిజంగా జరిగింది ఒకసారి. నేను 2006లో, అంటే నేటికి 20 ఏళ్ళు పూర్తయింది, లాస్ ఏంజల్స్లో మొట్టమొదటిసారిగా ఆ లాంగ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో అవధానం చేయడానికి వచ్చాను. ఆటో వాళ్ళు పిలిస్తే. ఎప్పుడూ 20 ఏళ్ళు ఎలా గడిచిపోతుందో అండి. అక్కడ ఆఖరిని అవధానం అయ్యాక ఒక ఆవిడ నమస్కరిస్తే శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు ఆగిపోయాను. ఎందుకో తెలుసా, కళ్యాణ ప్రాప్తిరస్తు అనే లోపు అమ్మమ్మ అని మనవడు వచ్చాడు. మతిపోయింది నాకు. ఆవిడ అమ్మమ్మ. అప్పుడు మొహం ఎగాదిగా చూసాక తెలిసింది అనుకోండి. ఆ జుట్టును చూసామనుకున్నాను అనమాట, నల్లగా ఒత్తుగా కనపడుతుంటే ఈవిడికి పెళ్ళి అవ్వలేదేమో అని దీవించబోయాను. దీవించుంటే ఏమైపోయేదో మరి కర్మ. అప్పుడు అర్థమయ్యి ఓ పద్యం కూడా రాశాను అప్పుడు. 40 ఏండ్లు నిండినను నల్లగా నుండును జుట్టు, దీని లోపలి పరమార్థమేమి ఎన్ని బ్రద్దలు గొట్టుకు చావబొర్ర, నెత్తళుకుల తార ఒక్కతే యథార్థము పల్కినదొక్క రూప్యమే, తెల్లవారు వెంట్రుకల తీరును మార్చునటంచునయ్యడం. 40 ఏళ్ళు నిండినా నల్లగా ఉంటుంది జుట్టు, దీని లోపలి పరమార్థం ఏమిటి అని నేను బుర్ర బద్దలు కొట్టుకు వస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ కులుక్కుంటూ, మీరు మరీని ఇలాగా మీరు మరీని ఊరుకోండి గురువు గారు,
ఆ అండం కూడా మళ్ళీ దిక్కుమాల భాష, అదో విచిత్రమైన భాష అనమాట. మీరు ఊరుకోండి, ఇప్పుడు గురువు గారు ఏదో ఏనాడు తెలుగు ఎరగనట్టుగా ఇంగ్లీష్లోనే పుట్టి పెరిగినట్టుగా ఆ రకంగా అన్నదావిడ. పైగా దీనికోసం ఇంత బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకండి, ₹1 ప్యాకెట్టు కొనండి, కత్తిరించండి, నెత్తికి పొయ్యండి, అసలు వయసు ఎందుకు చెప్తారు అని. 40 ఏళ్ల క్రితం మాటలు. నా యోగం వల్ల అవన్నీ గుర్తుంటున్నాయి. అందులో ఎందుకు చెప్తానంటే, నేను ఏవో ఇన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇవన్నీ అయిన తర్వాత చచ్చాక మళ్ళీ ఏ లోకానికి పోతారో తెలియదు. యమలోకానికే వెడతారో, స్వర్గానికే వెడతారో, మళ్ళీ ఏ జన్మెత్తుతారో, ఈ మానవ జన్మ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఈ మానవ లోకంలో పుట్టినది మొదలుకొని శరీరము విడిచేదాకా ఒక్క క్షణకాలమైన సుఖముందా? సుఖమనుకున్న దాంట్లో సుఖముందా నిజంగా చెప్పాలంటే? తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ. తీపి తింటే బాధ, తినకపోతే బాధ. గట్టిగా 2 లడ్డూలు ఎక్కువ తిందామంటే సున్నుండ పెట్టారు కదా, సున్నుండ తింటే కిందకి గిన్నుండా అన్నట్టుగా దిగిపోతుందిట. ఇన్ని బాధలు పడే ఈ మానవ శరీరం మాకెందుకు బాబు అంటే ఆయన నవ్విన ఆయన, మానవ శరీరంలో ఎన్నో దుఃఖాలున్నా మోక్షం ఒక్క మానవుడు మాత్రమే పొందగలడు. ఈ దేవలోకాల్లో ఉన్న సుఖం శాశ్వతం కాదండోయ్. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడేమని, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట. నువ్వు ఎంత పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళినా ఈ పుణ్యం క్షీణించాక తిరిగి మళ్ళీ భూలోకానికి రాక తప్పదు. కాబట్టి శాశ్వత కైవల్యం వైకుంఠం పొందాలంటే మళ్ళీ భూలోకంలోకి వచ్చి పరమాత్ముడి యొక్క నామస్మరణం చేసి ఆయన కథలు విని మహా తపస్సు ఆచరించి అప్పుడే వెళ్ళాలి. అప్పటి వరకు వాడు వెళ్ళలేడు. కాబట్టి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఏది? మోక్షం కావాలంటే. మోక్షం రానంత వరకు అలా తిరుగుతూనే ఉంటాడు వాడు. ఏ లోకానికి వెళ్ళినా తిరిగి భూమి మీదకి వస్తాడు. కాబట్టి మానవులను అంత తేలిగ్గా తీసేయకనైనా, ఇక్కడ లేరు పిట్స్బర్గ్లో పాపం ఉన్న 9 వచ్చి అక్కడ పద్మాకర్ గారు ఎదురుగుండా పురాణం వింటలేదా? వినని దౌర్భాగ్యులు పక్కనెట్టు. వినే పుణ్యాత్ముల్ని చూడలేదా నువ్వు? వాళ్ళంతా మోక్షానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఇవాళగైతే రేపైనా. ఈ జన్మలో అంత తేలికేం కాదు మోక్షం అనుకోండి. నేను ఇలాగ ఒక 1 ఏడాదో 2 ఏళ్ళు ఏకధాటిని మీకు పురాణం చెబితే చెప్పగా రోజు అలా 2 గంటలు కూర్చోగా ఎప్పటికో మీకు కూడా మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందుకని అన్నాడు అనమాట ఆయన. అందువల్ల భూలోకంలో పుట్టండి అనగా, నీవు కోరుతున్నావు గనక భూలోకంలో పుట్టడానికి మేము అంగీకరిస్తాం, కానీ మాకు ఒక వరం ఇవ్వాలి. ఏమిటన్నాడు బ్రహ్మ? సకల లోకేశ్వరుడైన విష్ణువును బాల్యములో పెంచి పోషించే భాగ్యం మాకు ప్రసాదించు. ఎప్పటి వరకు బాల్యం అని అన్నారు, కొన్ని పూర్తిగా అనలేదు. అదొక యోగం. అందుకని 8 ఏళ్ళు నిండే వరకు బాల్యం అనేవారు. 8 ఏళ్ళు నిండే వరకు కృష్ణుణ్ణి మా బిడ్డగా భావించి పోషించి పాలిచ్చి లాలించేటటువంటి యోగం ప్రసాదిస్తే మేము భూలోకంలో పుడతామనగానే తథాస్తు అన్నాడు బ్రహ్మ. అదిగో ఆ ద్రోణుడే నందుడై పుట్టాడు. ఆయన భార్య ధర యశోద అయ్యింది. పరమాత్ముడు ఆనాడు బ్రహ్మ వాళ్ళకి ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి దేవకీ వసుదేవునికి పుత్రుడై పుట్టి కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర చేరి 8 ఏళ్ళు నిండేదాకా ఉండి వాళ్ళ యొక్క సేవ అంగీకరించాడు. కాబట్టి వసువులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. పరమాత్ముడిని పోషించిన వాళ్ళు. అటువంటి వాళ్ళని తలుచుకుంటే మన శరీరాన్ని వాళ్ళు పోషిస్తారు. అందుకని వసువులు కనపడ్డారు. అందులో ఏకాదశి రుద్రులు కనపడ్డారు. ప్రళయకాలంలో లోకాలను దగ్ధం చేయడానికి శివుడు 11 రూపాలు ధరిస్తాడు. ఆ రూపాలన్నీ అందులో ఉన్నాయి. ఆదిత్యులు 12 మంది సూర్యులు ఉంటారు. ఈ కలియుగం అంతమయ్యేటప్పుడు ఒకేసారి 12 మంది సూర్యులు కూడా వచ్చి భయంకర రూపంతో మండి భూమిని ఎడతెరపి లేకుండా అగ్నిజ్వాలలతో నింపేస్తారు. అప్పుడు ఏమన్నారు? 100 సంవత్సరముల పాటు నిప్పులతో నిండిపోతట్టు భూమి అగ్ని గోళం అయిపోతుంది. భూమి కూడా సూర్యుడిలాగా మండే గోళం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? 100 సంవత్సరములు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. మామూలు వర్షం కాదండోయ్. ఆకాశంలో నుంచి దబదబదబదబమంటూ ఏనుగులు తొండములతో నీళ్లు విడిచిపెడితే ఎలా ఉంటుందో అంత వేగంగా వర్షము కురిపిస్తుంది. ఆకాశం నుంచి సంవర్తక పుష్కలావర్త మేఘములు. ఆ మేఘముల దెబ్బకి మొత్తం భూమితో సమస్తం లోకాలు కూడా ఈ భూమితో కలిసి అన్ని లోకాలు నీళ్లలో మునిగిపోతాయి. ఇంకప్పుడు జలప్రళయం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి లోకాలను మండింపజేసే ఆ 12 సూర్యుల్ని కూడా అందులో చూపించారు ఆ విశ్వరూపంలో. ఆపై కాల
మేఘాలు కనబడ్డాయి. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా ముఖాల్లో కనబడ్డారు. ఒకటి గరుడ ముఖం, ఒకటి సింహముఖం, ఒకటి వ్యాఘ్రముఖం, మరొకటేమో గొడ్లగోప ముఖం, మరొకటి రుద్రుడు, ఒకటి బ్రహ్మ, ఒకటి విష్ణువు. ఇలా విచిత్రంగా ఉన్నాయి ఆ ముఖాలు. శతశోథ సహస్రశ, వందలు వేల కొలది ముఖాలు, అనేక రూపాలతో, అనేక వర్ణములతో, అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, అనేక కిరీటములతో, చెవులకు కుండలాలతో, నడుముకు వడ్డాణంతో, చేతులకి కంకణాలతో, కాళ్ళకి గజ్జలతో, విచిత్రాకృతులతో విహ్వలం కలిగించేలా ఉంది ఆ రూపం. చూసిన వాడికి కళ్ళు బయలుగమ్ముతాయన్నమాట, మతిపోతుందనమాట, ఆశ్చర్యం కలుగుతుందనమాట, భీతి కలుగుతుందనమాట. అంతలా ఉంది ఆ రూపం. ఆ రూపాన్ని చూడగానే దివ్య నేత్రములతో చూస్తున్న అర్జునుడు కూడా భీతి పొందాడు. అసలు మామూలు నేత్రాలకి కనబడదలాగో పట్మని పేలిపోతాయి కళ్ళు, చూడలేరు కూడా. ఒక పక్కన దివ్య నేత్రములు ఇస్తే కూడా అర్జునుడు ఆ రూపాన్ని చూచి విహ్వలుడైపోయాడు అంటే పిచ్చికిపోవడమాట. భయం, ఆందోళన అన్నీ కలిగితే దాన్ని విహ్వలత్వం అంటారు, తనను తాను మరిచిపోవటం అన్నమాట. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. వరసగా 2 శ్లోకాల్లో చెప్పారు ఆ దివ్య రూపాన్ని చూచి అర్జునుడు ఏమనుకుంటున్నాడు. దేవాన్ తవ దేవదేహే, దివ్యమైనది నీ శరీరం, నాశనం కానిది శరీరం, పరమాత్ముని శరీరం దేవదేహము, మనది పాంచభౌతిక శరీరం. మన శరీరము అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనేటటువంటి ఈ భూమి అనేటటువంటి 5 భూతాలతో ఏర్పడింది. ఈ చర్మము భూతత్వం, అందుకే మీరు ఎంత స్నానం చేసినా మళ్ళీ అంటే మట్టే వస్తుంది. మృణ్మయ శరీరం, మనం తీసుకునేది గాలి కాబట్టి లోపల వాయువు ఉన్నాడు. కడుపులో వైశ్యానరుడనే పేరుతో అగ్ని ఉన్నది. మన శరీరంలో అగ్ని లేకపోతే తిన్నది అరగదు. ఆ విషయం కూడా పరమాత్ముడే చెప్పాడు. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం భక్ష్యం భోజ్యం చోష్యం లేఖ్యమని పిలువబడే 4 రకాల అన్నములను నేను నీ కడుపులో ఉండి నువ్వు తినగానే జీర్ణం చేస్తున్నాను. అలా జీర్ణం చేస్తున్న నా పేరు అగ్ని, ఆ అగ్ని పేరు వైశ్యానరుడు. కాబట్టి అహం నేను వైశ్యానరో భూత్వ, వైశ్యానరుడు అనే అగ్ని రూపంలో ఉండి ప్రాణినాం, ప్రాణుల యొక్క దేహం శరీరమును ఆశ్రిత ఆశ్రయించుకొని ప్రాణాపాన వ్యానోదాన సమానములతో కలిసి ఈ 4 రకాల అన్నములను జీర్ణం చేస్తున్నాను అన్నాడు. సంస్కృతం నేర్చుకుంటే లాభం ఏంటంటే ప్రతిపదానికి అర్థం తెలిస్తే అప్పుడు మీకు చాలా ఈజీ, అందులో ఏం కష్టం ఉండదు. అది తెలియనప్పుడు ఏదో రకం అనుమానం వస్తుంది. కాబట్టి మన శరీరంలో ఉన్న అగ్ని ఆయనే, ఆకాశతత్వం శబ్దం వినే గుణకం ఆయన. ఈ విధంగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచభూతములతో కూడిన శరీరము మానవ శరీరం. అందుకని దీనిని పాంచభౌతికమని, మృత్యువు కలిగినది కనుక మృత్యువు అస్థితి మర్త్య అని దీన్ని పిలుస్తాం. అదే పరమాత్ముడిదో దివ్యదేహం, దానికి పంచభూతాలతో సంబంధం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాపిస్తుంది, మళ్ళీ కుంచుకుంటుంది, కనపడుతుంది, కనపడకుండా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, స్వేచ్ఛతో కూడినది. అందుకని అది దివ్యదేహము. ఆ దివ్యదేహంలో పశ్యామి, నేను చూస్తున్నాను. ఏమేమి చూస్తాను? వరస్సగా సమస్త లోకాలను చూస్తున్నాను. బ్రహ్మాండం, బ్రహ్మను చూస్తున్నాను. ఆయన ఎలా ఉన్నాడు? కమలాసనస్థం, తెల్ల తామర పువ్వులో కూర్చున్నాడు. బ్రహ్మగారు కూర్చునేది తెల్ల తామర పువ్వు, అదే అమ్మవారు కూర్చునేది, లక్ష్మీదేవి కూర్చునేది ఎర్ర తామర పువ్వు. అందుకని సంస్కృతంలో ఆయనని పొండరీక శయనుడు లేక పొండరీక స్థితుడు అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు బొడ్డులో నుంచి బయటకు వచ్చిన తామర పువ్వు తెల్లగా ఉంటుందంట. తెల్లని వస్తువుల్ని పోల్చేటప్పుడు శివుడు తెల్లగా ఉంటాడు,
నారదుడు తెల్లగా ఉంటాడు, సరస్వతి తెల్లగా ఉంటుంది, ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్నటువంటి పద్మం తెల్లగా ఉంటుంది, ఆ తర్వాత పద్మాకర్ గారు తెల్లగా ఉంటారు అని పోల్చేవారు పూర్వకాలంలో. అలాంటి ఆ తెల్ల తామర పువ్వుకి సంస్కృతం ఏమని పేరు? పుండరీకము. పద్మము అంటే ఎర్ర తామర, పుండరీకం అంటే తెల్ల తామర. ఆ తెల్ల తామర పువ్వు మీద కూర్చుని ఉన్న సమస్త లోకాలని సృష్టిస్తున్న బ్రహ్మని చూచాడు, శివుణ్ణి చూచాడు, అందులోనే ఉన్న విష్ణువుని చూశాడు. అంటే వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అందరూ కనపడుతున్నారు. ఋషిశ్చ, సమస్త ఋషులు అందులోనే ఉన్నారు. ఒక ఋషి కాదు, దేవతలలో కూడా పవిత్రులైన ఋషులు దేవ ఋషులు. ఎవరు? నారదాదులు దేవ ఋషులు. భూలోకంలో తపస్సు చేసే మహానుభావులు వీళ్ళు బ్రహ్మ ఋషులు, మహర్షులు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు మొదలైన ఋషులు కనపడ్డారు. సర్వాన్ ఉరగాన్, ఉరగములు అంటే పాములు అనమాట. అవి మళ్ళా కాళ్ళతో నడవ కదా. ఉరసా గచ్చతీతి ఉరగహాని అంటే ఇలా వక్షస్థలంతో విడుతుంది. మనమైతే కాళ్ళతో నడుస్తాం, అవి పాకుతూ వెడతాయి. అందుకని ఉరగము. గా అంటే వెళ్ళుట, ఉర అంటే వక్షస్థలం. వక్షస్థలంతో పాక్కుంటూ పోతుంది కనుక పాముకి ఉరగము. కాళ్ళు లేకుండా నడుస్తుంది కనుక పన్నగము అని పేరు అన్నమాట. అటువంటి రకరకాల పాములు కనపడ్డాయి ఆయన శరీరంలో. ఒక పాము కాదు, ఆదిశేషుడు, వాసుకి, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, కంబళుడు, అశ్వతరుడు, అశ్వసేనుడు, తక్షకుడు, శంఖుడు, శబలుడు, కంకుడు, ధార్తరాష్ట్రుడు, విభీషణుడు, భీషణుడు, ఇటువంటి భయంకరమైన 1000 పడగలు కలిగిన వాళ్ళు, 100 పడగలు కలిగిన వాళ్ళు, 105 పడగలు కలిగినటువంటి వాళ్ళు, ఇటువంటి పాములు అందులోనే ఉన్నారు. ఇంకా ఇది కాకుండా గరుడులు కనపడ్డారు. ఇందాక చెప్పాడుగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలైన వాళ్ళు కనపడ్డారు. ఇంక ఈ శరీరం ఎటువంటిది? అనేక బాహూదర వక్త్ర నేత్రం. ఆ చేతులు ఎన్నున్నాయో లెక్కలేదు. అందుకని అనేక అంటే ఇన్ఫైనైట్ అనమాట. అనంతములైన చేతులు కలిగిన వాడు ఆయన. కొన్ని లక్షలు, వేలు, కోట్లు వ్యాపించిన చేతులతో ఉన్నాడు ఆయన. ఉదర, పొట్టలు కూడా అన్నీ ఉన్నాయి. అనేక బాహువులు, ఉదర, వక్త్ర, ముఖాలు ఉన్నాయి. నేత్రం, అలాంటి కళ్ళు కలిగిన వాడు. లెక్కలేనని కళ్ళు కలిగిన వాడు అనమాట. ఒక్కొక్కలో చెప్పాలంటే ఎన్ని కాళ్ళున్నాయో, ఎన్ని చేతులున్నాయో, ఎన్ని పొట్టలున్నాయో, ఎన్ని నేత్రములున్నాయో వర్ణించలేం అటువంటి వాడు. సర్వతః అనంత రూపం. సర్వతః అంతటా నిండిన అంతము లేని రూపం అది. అందుకే నాంతం నా మధ్యం నా పునః తవ ఆదిం అన్నాడు ఆయన. ఇప్పుడు నన్ను చూశారుగా, ఈ కాళ్ళు కనపడ్డాయి, ఇది మొదలు, ఈ కాళ్ళు ఆది. ఇదిగో నడుము, దేని సంస్కృతంలో మధ్య అంటారు. మధ్య అంటే నడుము. ఈ పైన ఇంకేం లేదుగా, కాబట్టి శిరస్సుతో నా శరీరం అంతమయ్యింది. కానీ పరమాత్ముడు అంతటా నిండి ఉన్నాడు కనుక ఏది ఆది, ఏది మధ్య, ఏది అంతం ఎవడు చెప్పగలడు? అందుకని నీకు ఆది, మధ్య, అంతములు 3 లేవు. అటువంటి నిన్ను విశ్వరూప, విశ్వమంతా వ్యాపించిన రూపం కలిగిన వాడిని పశ్యామి, చూస్తున్నాను. ప్రభోయ్, ఏమి రూపం అండి ఇది? ఇందులో నీ నోళ్ళు అలా తెరుచుకుని ఉన్నాయి. చెప్పారుగా, ఒకటి సింహం నోరని, ఒకటి విష్ణువు నోరని, ఒకటి గరుడ వర్ణం అని, ఇలా రకరకాలైనటువంటి ముఖాలతో ఉన్న నోట్లో గిట ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మొదలైన ఈ కౌరవులు, మా వైపున్న వాళ్ళు, ఇంకా సమస్త లోకాలు, రాక్షసులు, దేవతల నోట్లో గడిపోతున్నారు. రంపాల్లో నలిగిపోయినట్టు నలిగిపోతున్నారు. పిండి మిల్లులో పిండి ఆడినట్టుగా ఆడేస్తున్నారు. అలా మింగేస్తున్నావు, నవిలేస్తున్నావు, లోపల గడుతున్నారు, కొందరు బయటకు వస్తున్నారు. దాన్ని చూసి రాక్షసాదులు భయపడుతున్నారు, దేవతలు తెల్లబోతున్నారు. ఒక్క మహాత్ములైన ఋషులు మాత్రమే, సిద్ధులు మాత్రమే ఎదురుగుండా నిలబడి స్తోత్రం చేస్తున్నటువంటి భగవద్గీతలో విశ్వరూప సందర్శనలో చెప్పారు. వాడు జ్ఞానులు కదా, వాళ్ళు మాత్రం ఆ రూపాన్ని చూసి భయపడటం లేదు. మహాత్ములైన ఋషులు వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? పరమాత్మ, ఇంతమంది జీవుల్ని మింగేస్తున్నావు అంటే నువ్వు లయం చేసుకుంటున్నావు, సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకుపోతున్నావు, ఆ తర్వాత మోక్షం ఇస్తున్నావు. ఈ పంచకృత్యములు చేస్తున్న నిన్ను మేము చూడగలుగుతున్నామని భక్తితో పురుష సూక్తాదులు చదివి స్తోత్రం చేస్తున్నారు. ఆ భగవంతుణ్ణి చూచి భయపడకుండా స్తోత్రం చేసేంత స్థాయికి వెళ్ళాలి. వాళ్ళని బ్రహ్మఋషులు అంటారు. అటువంటి మహాత్ములకి ఏం భయం ఉండదండి.
ఎవడికి భయం వస్తుంది? ఇంకా సంసారం మీద వ్యామోహం ఉంటే. పిట్స్బర్గ్లో 2 ఇళ్ళు, పెన్సిల్వేనియా రాష్ట్రంలో మరో 4 ఇళ్ళు, రేపు పొద్దున్న ఎక్కడికో పెడుతున్నాగా మేము ఫిలడెల్ఫియాలో కొంప, ఇంకో చోట దుంప, ఇవన్నీ కావాలి, అవన్నీ నాకే ఉండాలి, ఎవడికి రూపాయి ఇవ్వకూడదని పిసిరు కొట్టుతనంతో వ్యామోహంతో వాడికి భయం తప్ప వాళ్ళకేం భయం? వాళ్ళకి ఏమీ లేదు, గోచిగొట్టు కూడా అవసరం లేదు, సర్వం పరమాత్మే అనుకుంటారు. అలాంటి వాడికి విశ్వరూపాన్ని చూస్తే భయం ఉండదు. వాడు చెప్పారు, వైరాగ్యవంతులు మాత్రమే పరమాత్మను చూడగలుగుతారండి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇంకా అప్పటికి అర్జునుడు ఇంత గొప్పవాడైనా సంపూర్ణ వైరాగ్యం లేదు కాబట్టి భీతి పొందాడు. అందుకని ఎక్కువ భోగములుంటే రోగభయం ఉంటుంది. భోగే రోగభయం. భోగమునందు రోగభయం ఉంది. ఇంట్లో కదలకుండా తింటూ కూర్చుంటూ ఇంత పొట్ట పెంచుకుంటూ ఆ కారులోనే తిరుగుతూ 2 అడుగులు కూడా నడవకుండా ఉండి ఒక్క ప్రదక్షిణ కూడా చేయకుండా శుభ్రంగా తింటే ఏమవుతుంది? అలా బొజ్జ పెరుగుతుంది. పెజ్జాలు తింటే బొజ్జ పెరిగి లజ్జపోయి జరిగి ఎందుకు లేకుండా అయిపోతాడు. కాబట్టి నడవాలి, వ్యాయామం చేయాలి. భోగాల్లో రోగం ఉంది. మంచి వంశంలో పుట్టాం, మా వంశం గొప్పదండి, మీసాల మీద అవి నిమ్మకాయలు పెట్టాం, దెబ్బకాయలు పెట్టాం అనుకుంటే ఆ వంశంలో ఎవడో దౌర్భాగ్యుడు పుట్టి ఆ వంశాన్ని పాడు చేస్తాడు. కాబట్టి కులమునకు నాశనం అయిపోతుందనే భయం ఉన్నది. విత్తే నృపాలాద్ భయం. డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఏమవుతుంది? ప్రభువుల భయం ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో పట్టుకుపోతుంది. ఎంత డబ్బు సంపాదించినా ప్రభుత్వం పట్టుకుపోతూనే ఉంటుంది. ఆ భయం ఒకటి కదా, ఎలా ఎగ్గొడదామా అనుకుంటూనే ఉంటారుగా. హవాలా పద్ధతులు, దివాలా పద్ధతులు అనుసరించినా కాపాడుకోలేడు. ఇంకా తర్వాత శాస్త్రీయ వాద భయం. నేను బాగా చదువుకున్న పండితుణ్ణి అనుకుంటే వాదించి వీడిని ఓడించే కొత్త పండితుడు వస్తాడనే భయం ఉంటుందిట. ఎవరికైనా భయమే, తనకంటే మించిన వాడు వస్తాడని. బలే రిపు భయం. మంచి బలవంతుడు అనుకున్న వాడికి శత్రువు వచ్చి పడగొట్టి చంపుతాడనే భయం ఉంటుంది. ఇంకా రూపే జరాయా భయం. అందంగా ఉన్న వాళ్ళకి ముసలితనం భయం. ఎంత అందంగా ఉన్నవాళ్ళైనా ముసలితనంలో మాత్రం వికృతంగా తయారైపోతారు. ఏదో మీలాంటి వాడిని పక్కన పెట్టండి. ఇప్పటికి కూడా ముసలాన్ని చూస్తే కొంతమంది చూస్తే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కొంతమందికి. అలాంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మంది వార్ధక్యంలో అసహ్యంగా తయారవుతారు. కాబట్టి అందమునకు ముసలితనం భయం ఉన్నది. మానే దైన్య భయం. నేను అభిమానిని, చెయ్యి చాచి ఎవరిని ఏమి ఎప్పుడు అడగను అనుకుందామా అంటే అటువంటి వాడికి కూడా కర్మ సరిగా లేక యాచించవలసిన కర్మ రావచ్చు. దారిద్ర్యం వల్ల ఇతరులను అడిగి బతకవలసిన కర్మ రావచ్చు. కాబట్టి అభిమానికి దైన్య భయం ఉన్నది. గుణే కలభయం. మంచి గుణములు కలిగిన వాడికి నీచుడి వల్ల భయం. కాయే కృతాంతాద్భయం. శరీరమునకు యమధర్మరాజు గారి భయం ఉంది. యముడు ఎప్పుడు పట్టుకుపోతాడో అనే భయం ఉంది. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. కాబట్టి ఈ భూలోకంలో అన్ని వస్తువులకి భయం ఉన్నది. భయము లేని వస్తువు ఉండదు. ఒక్కదానికి భయం లేదట. వైరాగ్యమేవా భయం. ఒక్క వైరాగ్యమునకు మాత్రమే భయం ఉండదు. అందుకని భయం లేకుండా ఉండాలంటే దేని మీద వ్యామోహం ఉండకూడదు. వైరాగ్యం పొందాలి. రాగము అంటే ప్రేమ, ఆసక్తి. ఈ కుర్చీ కావాలి, లేక నాకు అన్నం కావాలి, మైసూరు పాకం కావాలి, ఇంకేదో కావాలి అనే కోరిక ఏ వస్తువు మీదైనా ఉంటే దాన్ని రాగము అంటారు. అంటే ఒకడికి మైసూరు పాకం మీద రాగం, ఒకడికి కుర్చీ మీద రాగం, ఒకడికి కారు మీద రాగం, ఒక్కొక్కడికి భార్య మీద రాగం. ఆవిడ ఎంత భయంకరంగా ఉన్నా సరే, అమెరికా వచ్చినా సరే, మా ఆవిడ కదండి, రోజుకు 6 సార్లు మాట్లాడకుండా ఎలా ఉంటానండి అంటాడు. ఇదొక రాగం. ఈ విధంగా ఏదో ఒక వస్తువు మీద రాగం లేకుండా ఎవడు ఉండలేడు. అలా లేకుండా ఉంటే విరాగము అంటే ఆ రాగమును విడిచిపెట్టుట. ఆ విరాగము యొక్క లక్షణమే వైరాగ్యం. అనగా ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే దాని వైరాగ్యం అంటారు. తామరాకు నీళ్లలో పుడుతుంది, కానీ ఆ నీరు తామరాకు మీద వేయండి అంటుకోదు. నీటిలో ఉన్న తామరాకే కదా, కానీ నీళ్లు దాని మీద పడితే అలా కారిపోతే అంటుకోద్దు దాన్ని. అలా సంసారంలో ఉంటూ సంసార వ్యామోహం లేకుండా ఉండడాన్ని వైరాగ్యం అంటారు. అటువంటి వాడికి మాత్రమే పరమాత్మని దివ్య రూపాన్ని చూస్తే భయం ఉండదు. అందుకని ఎప్పుడు ఏం చేయాలట? ఈ వైరాగ్యం రావడానికి దానము చెయ్యండి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దానం అనేది ఒక యజ్ఞంగా చెప్పాడు కదా భగవద్గీతలో. దానేనా వ్రతాలు మొదలైనటువంటివి చేయటం వల్ల
శాస్త్రములు వినడం వల్ల వైరాగ్యం వస్తుంది. వస్తే నా రూపం చూడగలుగుతాడు, అప్పటి వరకు చూడలేడు. వీటన్నిటిలో కూడా మొదటిది దానము. ఎంతో కొంత తనకి కనబడిన దాంట్లో ద్రవ్యమును దానం చేయటం ఒక యజ్ఞం అన్నాడు. దాన్ని ఏమన్నారు? ద్రవ్య యజ్ఞం అన్నారు. అలా చూస్తూ చూస్తూ ఇవ్వలేరుగా. రహస్యంగా పారిపోవాలనిపిస్తుంది, కానీ రూపాయి బయటికి తీయటమైనా ప్రాణం ఎగిరిపోతున్నట్టు కొంతమంది కర్మయోగం అన్నమాట. సకల ఉపనిషత్తుల సారము దానము వల్లే తరిస్తాయి అనేది మన పురాణముల యొక్క వాక్కు. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే నీ పెన్నిదానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. సతీ సుమతి ఒకప్పుడు ప్రతిష్టానపురంలో ఈ మాట అంటుంది. సుమతి అంటే కౌశికుడి భార్య, సూర్యుడు కదలకుండా ఆపేసిన మహాపతివ్రత. ఆవిడ మార్కండేయ పురాణంలో ఉంటుంది. మహానుభావుడు సముద్రాల వారు పాట రూపంలో అందించారు. పరమపుణ్యాత్పురాలు కోకిల సుశీల పాడేసింది. దానము ధర్మమే వేదములలో చెప్పబడిన నీతి సారము. నిరంతరం ఇంట్లో కూర్చుని అనేక మంత్రములను జపము చేసేటటువంటి వాళ్ళు, లేక అడవుల్లో తపస్సు చేసేటటువంటి ఋషుల కంటే ఏ జపము చేయలేకపోయినా సంసారంలో ఉంటూ తనకున్న దానిలో ఎంతో కొంత దానం చేసేటటువంటి సంసారి తొందరగా ముక్తి పొందుతాడు. వాడేమన్నట, అడవిలో తపస్సు చేసుకునేవాడి కంటే తన సంసారంలో ఉంటూ యథాశక్తి భగవంతుడిని అర్చిస్తూ అంతో ఎంతో దానం చేసే సంసారి గొప్పవాడవుతాడు. అందుకే అన్నదానం నిరతము అంటే ఎల్లప్పుడూ అన్నదానం చేసేవాడే ముక్తి పొందుతాడు. అది నీకు ఒక పెద్ద నిధి. గొప్ప గొప్ప మహారాజులు ఎంతోమంది పుట్టారు, చచ్చారు. ఒక్కడైనా ఇక్కడి నుంచి ఇంత పెసరు పట్టుకెళ్ళాడా? అలా పట్టుకెళ్తే ఎప్పుడో పట్టుకుపోయేవారు. అసలు పిట్స్ వరకు ఎందుకు ఉంటుంది? పిట్స్ మిగులుతాయి చివరికి. ఎవడి ఇల్లు వాడు బయట పట్టుకుపోతే ఆ ఇల్లున్న చోట గొయ్యి మిగులుతుంది. పిట్ అంటే గొయ్యగా. అందుకని అందరూ ఇల్లు పట్టుకుపోతే పిట్స్ మిగులుతాయి కనుక పిట్స్ వర్గని ఉంటారు. బహుశా ఎవడు ఏం పట్టుకెళ్ళాడు. అలా పట్టుకెళ్ళగలిగితే ఇంకేమైనా ఉందా? మన శరీరమే మనతో రాదు. ఈ విధంగా గ్రహించి మహారాజులు కూడా పూర్వకాలంలో త్యాగం చేశారు. ఆ త్యాగం వల్ల వాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారు. శివి చక్రవర్తి శరీరాన్ని కోసిచ్చాడు పౌరం కోసం. బలి చక్రవర్తి 3 అడుగుల వంకతో పరమాత్మనికి ముల్లోకాలు ఇచ్చాడు. ఇంకా హరిశ్చంద్రుడు సర్వత్యాగం చేశాడు. మహాత్ముడు ఒకరిని మించిన వాడు ఒకడు. దధీచి అయితే శరీరం ఇచ్చి వెన్నుపోసని వజ్రంగా ఇచ్చాడు. వాళ్ళు మాత్రమే మిగిలారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ భూమి మీద దాత పేరు మాత్రమే నిలబడుతుందనుకుని భావించి ఎంతో కొంత దానం చేస్తే క్రమంగా వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వల్ల భయం తొలగుతుంది. వాడు విష్ణువు యొక్క విశ్వరూపం చూడగలుగుతాడు. లేకపోతే చూడలేరు. మీకు విచిత్రం ఏంటంటే, ఇంత గొప్పవాడు అర్జునుడు విశ్వరూపం చూశాడా? భగవంతుడితో కూడా తిరిగాడా? కానీ శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు. ధర్మరాజు ఒక్కడే ధర్మాత్ముడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. ఇప్పుడు అర్థమవుతుందో ధర్మం ఎంత గొప్పదో. అన్నిటికంటే ధర్మం గొప్పది. నువ్వు ఎంతకాలం ఆయన దగ్గర రచన చేసావు, ఎన్ని రకాలు చేసావు అన్నది కాదు.
ధర్మరాజులాగా నిరతం ధర్మం తప్పకుండా ఉండడం, త్యాగం చూపించటం, ప్రేమ చూపించటం, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడగలిగితే వాడు సశరీరుడై స్వర్గానికి వెడతాడు. భూమండలంలో శరీరంతో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ముల్లో హరిశ్చంద్రుడు అక్కడైతే మహాభారతంలో ధర్మరాజు కనపడతాడు. మనం ఆ స్థాయికి వెళ్ళాలి. అది తెలియక ధర్మరాజు గారిని ఏమో పిచ్చాడి కింద చూపించడం, దుర్యోధనుడిని హీరోగా చూపించడం, ఇవి మహాపాపాలు. దిక్కుమాల దుర్యోధనుడిని హీరోగా చూపించిన వాడు ఎవడన్నా చివరి రోజులో సుఖపడ్డాడేమో చూడండి. ఆ పాపం వల్ల చివరి రోజులో చస్తారట వాళ్ళు. పౌరాణిక పాత్రల్లో ఉన్నటువంటి మహాత్ముల్ని ఎవరైనా నీచులుగా చిత్రీకరిస్తే అటువంటి వాళ్ళకి వార్ధక్యంలో దుర్మరణం వస్తుంది అని వ్యాసుడు చెప్పిన మాట నిజమే, మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల అర్జునుడు అంతటి వాడు ఆ రూపాన్ని చూసి అంత ఒడిగిపోయాడు అనమాట. ఆయన ఏమన్నాడు చివరికి, దంష్ట్రాకరాళాన్ని చెతే ముఖాన్ని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో నజానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ జగన్నివాస అనడం ద్వారానే జగత్తంతటిని నీలో పెట్టుకున్నవాడు అని ఒక అర్థం. జగత్తంతటి వ్యాపించి ఉన్నవాడు, జగత్తులకి నిలయమైనవాడు. అంటే అన్ని లోకాలు ఆయనలో ఉన్నాయి, ఆయన లోకాల రూపంలో ఉన్నాడు. ఆయనే విశ్వం, విశ్వంలో ఆయన ఉన్నాడు. అటువంటి పరమాత్మ నీ ముఖాలు దంష్ట్రాకరాళ అని. దంష్ట్ర అంటే కోర, కరాళము అంటే పదునుగా వంకరగా ఉండడం అన్నమాట. అంచేత కోరలు చూసారా, పులులకి సింహాలకి ఇలా వంకరగా ఉంటాయి. చంద్రుడి ఆకారంలో, అర్ధచంద్రాకారం రూపంలో పదునుగా భయంకరంగా పెద్ద పెద్ద కోరలు నీ నోట్లో కనపడుతున్నాయి. ఇటువంటి కోరలతో కూడిన భయంకరమైన తే ముఖాని, నీ ముఖములు నాకు భయం కలిగిస్తున్నాయి. అవి ఎటువంటివి? ఇంకా కాలానల సన్నిభాని. నిభము అంటే పోల్చుట. దేని వలె ఉన్నాయి? కాల అనల సన్నిభములు. ప్రళయకాలంలో లోకాలని భస్మం చేయటానికి భగవంతుడు అగ్నిని సృష్టిస్తాడు. ఆ అగ్ని జ్వాలలు ఎంతంత జ్వాలలు పైకి లేచిపోతూ ఉంటాయి. అందులోంచి నిప్పులు బయటకు వస్తాయి, విస్ఫులింగములు అనమాట. నిప్పు రవ్వలు చెదిరిపోతూ ఉంటాయి. ఆ అగ్నిని ప్రళయాగ్ని అంటారు. 7 రంగులతో ఉంటాయి కనుక సప్తార్చి అన్నారు. సంవర్తాగ్ని అని, ప్రళయాగ్ని అని, కాలాగ్ని అని పిలువబడుతుంది. మీరు ఎప్పుడైనా రుద్రం చదువుతున్నప్పుడు, శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు సంవర్తాగ్ని తటి ప్రదీప్త అన్నారే, అదనమాట. సంవర్తాగ్ని అని ఒక అగ్ని ఉంటుంది. అది ప్రళయకాలంలో శివుడు విడిచిపెడితే ఆయన నేత్రంలోంచి బయటకు వచ్చి లోకాలన్నిటినీ ధగ ధగ భగ భగమండే మంటల్లో కాల్చి బూడిద చేస్తుంది. అటువంటి అగ్నిజ్వాలలతో సమానంగా ఉన్నాయి నీ ముఖాలంటే. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అగ్ని వలె శోభిల్లుతున్నది. అందువల్ల వాటేమవుతుంది, ఆ అగ్నివలే వెలిగిపోతున్న ముఖాలు, ఈ కోరలు, ఈ వికృతమైనటువంటి రూపాలు, ఈ రంగులు, ఇవన్నీ చూస్తూ ఉంటే దిశ నజానే, నాకు దిక్కులు తెలియటం లేదు. అంటే ఏది తూర్పో ఏది పడవలో తెలియక ఒక విచిత్రమైన భావనకు లోనయ్యాను. దాన్నే దిగ్భ్రమ అంటారు. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మనకి ఏ దిక్కు ఏమిటో తెలియదు కదా, ఏది తూర్పు ఏది పడవరో ఏం తెలియదు. అందుకని దిక్కులు తెలియకుండా ఉంటే దాన్ని ఏమంటారు? దిగ్భ్రమ. అందువల్ల నాకు దిక్కులు తోచటం లేదు. శర్మ అంటే శాంతి, సుఖం. నా లభేచ శర్మ, నాకు శాంతి కనపడటం లేదు. ఎక్కడ శాంతి సుఖం లేదు. ఈ ముఖాలు చూస్తుంటే వణుకొస్తుంటే ఇంకా సుఖమే ఉంటుంది. అందువల్ల నువ్వేం చేయాలి? ప్రసీద, ప్రసన్నుడవు కమ్ము. దేవేశ, దేవతలకు కూడా అధిపతివైన, అందరికీ మూలకారకుడు అయిన పరమాత్మ, సర్వవ్యాపక, నా ఎడల ప్రసన్నుడవు. నీ పూర్వరూపం చూపించు. ఈ రూపం చూస్తే ఇంకాసేపు నేను ఉండలేకుండా ఉన్నాను. నా శరీరం విఫలభావం పొందుతున్నది, మతిపోతూ ఉన్నది, ఏం చేయాలో తెలియటం లేదు. ఇన్ని కళ్ళు, ఇన్ని ముఖములు, ఇన్ని చేతులతో ఉన్న రూపం బదులుగా నీ చతుర్భుజ రూపమే చూడాలన్నాడు ఆయన. భగవంతుడు 4 చేతులతో దర్శనమిచ్చినప్పుడు చాలా అందంగా ఉంటాడండి. ఆ రూపం చూడగలుగుతాం మనం. హాయిగా ఇప్పుడు పైన గుళ్ళోకి వెళ్ళాము, చతుర్భుజాలతో అందంగా చక్కగా ఆ పచ్చకర్పూరం నుదుట నామంగా ధరించి, శంఖం చక్రం మొదలైనవి ధరించి, బంగారపు కవచం పెట్టుకొని, ఆభరణములతో సర్వాంగ సుందరంగా ఉన్న రూపం చూడడానికి ఎంతో సుఖం కలుగుతుంది. అది చూస్తున్నప్పుడు కంటికి సుఖం, మనసుకి సుఖం. అదే ఆ భయంకర విశ్వరూపం చూసినప్పుడు దిక్కులు తోచవు. అందుకని నాకు నీ చతుర్భుజ రూపం చూపించని బతిమాలుకున్నాడు. మనం అప్పుడప్పుడు పరమాత్మ నీ విశ్వరూపం చూపించంటే ఇప్పుడు అర్థమవుతుంది అది చూడడం ఎంత కష్టమో.
అది చూసి తట్టుకోవాలంటే నీకు ఎంత తపశ్శక్తి కావాలి, కానీ తట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్జునుడికి ఎందుకు ఇలా చూపించాడు అని కొందరికి అనుమానం. అర్జునుడికి కూడా అందంగా ఉన్న విశ్వరూపమే చూపించవచ్చు కదా. అలా విశ్వరూపం అందంగా ఎవరికైనా చూపించాడా? చూపించాడు. అక్రూరుడు చూశాడండి. ఏది యమునా నది అడుగున అక్రూరుడు చూశాడా లేదా? చూసినప్పుడు ఎంత ఆనందం పొందాడు. ప్రభువు అని ఆనందంతో పొంగిపోయి దండకం చదివాడు. మీరు భాగవతంలో నా ద్వారా విన్నారు. అలాగే నందుడితో పాటు యశోదకి, గోపాలకులకి, గోపికలకి ఏకాదశి నాడు యమున దగ్గర హంసరూపమే చూపించాడు. వాళ్ళకి ఏం భయం కలగలేదు. కానీ ఒక్క అర్జునుడికి చూపించిన రూపం వీటికంటే భిన్నమైన రూపం. ఇది కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకు భయంకరంగా చూపించాడంటే, ఒరే పిచ్చాడా, వీళ్ళందరినీ నేను చంపేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, వీళ్ళందరినీ నేను ఎప్పుడో మింగేశానురా, నువ్వు ఊరికే నామకే వస్తే చంపాలి అని చెప్పడానికి ఇంత భయంకరాకారం చూసిన తర్వాత మళ్ళీ యథారూపం చూశాక ఇంక యుద్ధం అంటే భయం ఉండదు. ఈ రక్తం, ఈ మాంసాలు, కాళ్ళు చేతులు నరుగుతున్నప్పుడు ఆయనకి ఏ భయం ఉండకుండా ఉండాలి. అందుకని ముందు భయపెట్టాడు కావాలని. అర్జునుడికి చూపించిన విశ్వరూపం లాంటి రూపం ప్రపంచంలో ఇంకా ఎవ్వరికీ ఎప్పుడు చూపించలేదట ఆయన. ఒక్క ఆయనకి ఎందుకు చూపించాడంటే, అర్జునుడు శ్రీకృష్ణుడిలో సగభాగం కనుక. ఇప్పుడు యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో ఇతరికి ఇక భవిష్యత్తులో భీతి ఉండకూడదు. అందుకని ఈ భీతి కలిగితే ఇక అది భీతి అనిపించదు. మనం వికృతాకారాలను కొన్ని చూసిన తర్వాత ఇంట్లో ఉన్న వికృతాకారాలు ఏమనిపించవు. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడని చూస్తే వణికిపోయేవట, కానీ బయటికి వెళ్ళాడు, వీళ్ళ ఆవిడని మించిన స్వర్పణకం చూశాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ ఆవిడ దేవతలా కనపడింది అన్నారు. అందుకని ఏం చేయాలన్నమాట, ఒక గీత చిన్న గీత అవ్వాలంటే పక్కన ఏం చేయాలి, పెద్ద గీత గీయాలి అన్నారన్నమాట. నిజంగా జరిగిందండి. నా దగ్గర ఒకడు వచ్చి, మా ఆవిడ తిడుతుందండి, కొడుతుందండి, అన్నం వండదండి అన్నాడు. వెంటనే ఈయన తీసుకుని ఇంకో ఇంటికి తీసుకెళ్ళా ఆతిథ్యానికి. ఆ ఇంటికి వచ్చాక మా ఆవిడ దేవత అండి అన్నాడు. ఎందుకంటే ఆవిడ శూర్పణఖ, తాటక, పూతన వీళ్ళందరితో కలిపి పుట్టింది. ఒక కథ ఉందిలేండి పూర్వం. పాపం పూర్వం ఒక అడవిలో గురుకులం పెట్టాడు ఒక గురువుగారు. పాపం అందరికీ ఉచితంగా అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు. 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పాఠం చెప్పాక ఈయన సర్టిఫికెట్ ఇస్తే ఆ రోజుల్లో రాజులు మెచ్చుకుని ఫలానా చోట దేవా అని ఉద్యోగం కూడా ఇచ్చేసేవారు. H1 వీసా కాదు, గ్రీన్ కార్డు డైరెక్ట్గా వచ్చేసేది, పాస్పోర్ట్ కూడా వచ్చేసేది, సిటిజన్షిప్ కూడా. సరే, కర్మ ఏంటంటే ఎంత గొప్ప గురువు గారి భార్య గయ్యాడి. అన్నం పెడుతున్నంతసేపు తిడుతూనే ఉండేది. భోజనంలో చారు పోసేటప్పుడు ఏం చేసేదిట, ఆ వేడి వేడి చారు కొండ పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద కొట్టేది. అంటే చారు కంచంలో పోసేది కదా, ఆకులో నెత్తి మీదలో కొట్టగానే నోట్లో పడి ఆ వేడి చారు ఆ కంచంలో పడ్డాక తినాలి. మళ్ళీ ఆయన తినకుండా లేస్తే చంపుతుంది. సరే, ఏం చేస్తాడు ఆయన కర్మ. ఏదో ఉద్యోగం వస్తుందనో ఎవరో ఏదో ఇస్తారనో కక్కుర్తిపడి పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఇక అనుభవిస్తున్నాడు ఈ పెళ్ళం బాధ. ఆయన దగ్గర ఓ శిష్యుడు చేరాడు. వాడు పేదవాడు, ₹1 దక్షిణ ఇచ్చుకోలేడు. ఈయన వాడిని ఎంతో ఆదరంగా చూసి అన్నం పెట్టి ఓ 10-15 ఏళ్ళు వాడికి పాఠం చెప్పి చదివించాక అందరూ ఈ బ్యాచ్ వాళ్ళంతా ఫీజులు కట్టి వెళ్ళిపోయారు. మహానుభావ, మీ దేవులు చదువుకున్నామని వాడు $100, వాడు $1000, వాడు రహస్యంగా అటు ఇటు కనపడిన కవర్లో థ్యాంక్స్ అని పెట్టేసి, కొందరు కవర్లో పెడతారండి థ్యాంక్స్, ఏముండవు అందులో. ఇలా ఎవరికి దారిని వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. పాప ఆఖరిని ఈ శిష్యుడు వచ్చి, గురుదేవ, కటిక దరిద్రుండైన నన్ను 15 సంవత్సరములు కడుపులో పెట్టుకుని పాఠం చెప్పారు. మీ రుణం నేను తీర్చుకోలేను, ఇప్పుడు దక్షిణ ఇచ్చుకోలేను, పేదవాడిని కనుక, తల్లిదండ్రులు లేనివాడిని కనుక. నాకు ఉద్యోగం రాగానే మీకు దక్షిణ ఇస్తాను, ఏమిమ్మంటారు అని అడిగాడు. నాయన, నాకు డబ్బుకి కొదవలేదు, చాలామంది రకరకాలుగా ఇస్తూనే ఉన్నారు. నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చడమే నాకు గురుదక్షిణ అనగానే. ఏమిటో చెప్పండి గురువుగారు అన్నాడు. చెప్పుకుంటే సిగ్గైనా చెప్పుకోక తప్పదు కదా. ఇదిగో మావిడ చూసావు కదా మీ గురుపత్నిని, రోజు చారు అడిగినప్పుడల్లా వేడి వేడి చారు కొండ పట్టుకొచ్చి నా నెత్తి మీద మాడు మీద పగలగొడుతుంది. రోజు తెగ తిడుతూ ఉంటుంది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అందుకని నాకు పెళ్ళాం అంటే విసిగొచ్చింది. ఒక్కసారైనా నా శిష్యుల్లో ఒక్కడైనా వాళ్ళ ఆవిడ్ని తిడుతూ ఉంటే చూడాలని నా కోరిక. అందుకని నువ్వు మంచి సహనవంతురాలైన ఒక ఆవిడ పెళ్లి చేసుకో. ఆవిడ పేదదైనా పర్వాలేదు, అందం లేకపోయినా పర్వాలేదు, కానీ నేను చూస్తూ ఉండగా నువ్వు మీ ఆవిడ చెడమడ తిట్టాలి, ఆవిడ వినయంగా పడాలి, నీకు గొడ్డు చేకిరీ చెయ్యాలి, అది నేను చూడాలి. నీ చేత చివాట్లు తినేటటువంటి పిల్లని పెళ్లి చేసుకొని ఆవిడ నాకు చూపించు, ఇది నాకు కావలసిన దక్షిణ అన్నట్ట.
అలాగే గురువుగారు అన్నాడు పాపమైన. ఆ తర్వాత అదృష్టవశాత్తు రాజుగారి దగ్గరికి వెళితే రాజుగారు అబ్బో ఫలానా గురువుగారి శిష్యుడు అని ఉద్యోగం కూడా ఇచ్చేశాడు. సంవత్సరానికి 1,00,000 1,00,000 ఏదో అంటంగానే అంత డబ్బు ఎవడిస్తాడు, ఏదో రాసుకుంటారు అలా. సరే ఏదో మంచి ఉద్యోగం వచ్చింది వాడికి. ఇంక ఉద్యోగం వచ్చాక ఈలోపు గురువుగారు ఒరే ఉద్యోగం వచ్చిందట నా దక్షిణ అని ఉత్తరం రాయడం మొదలెట్టాడు. 10 రోజులకు ఉత్తరం వచ్చేది. ఈయన పెళ్లి సంబంధాలకు వెళ్ళాడు. పెళ్ళిళ్ళ పేరైన పిలిచి నాకు మంచి సంబంధం చూడవాలి, నేను రోజు తిడతాను పడాలి, కొడతాను పడాలి, వంట చేయాలి, అన్ని పనులు చేయాలంటే ఏం సంబంధం దొరుకుతుంది? పెళ్లి సంబంధానికి వెళ్ళిన చోటల్లో వీడు నిజాయితీగా చెప్పేవాట, ఇదిగో నేను తిడతాను పడతావా, కొడతాను పడతావా, వంట చేస్తావా అంటే నీ ముఖానికి పెళ్ళి ఎందుకు అన్నారట వాడు. అసలు ఆడపిల్లలే దొరక్క ఏడుస్తుంటే మళ్ళీ ఇన్ని కండిషన్లు ఏమిటి? దాంతో వీడికి పెళ్ళి అవ్వట్లేదు. అక్కడ గురువుగారేమో రే నా దక్షిణ అంటాడు. చివరికి ఒక సంబంధానికి వెళ్ళారు. ఆ పిల్లని చూస్తే ఎలా ఉందంటే ఇంత దరిద్రపు ముక్కు, ఇంత నల్లని ముఖం, నెత్తి మీద ఏ తాకులు పెట్టినట్టుగా తల వెంట్రుకలు, పెద్ద పొట్ట, కళ్ళ దగ్గర ఏవో పొక్కులు. ఇక ఎలా ఉందంటే రామచంద్ర మనకి సినిమాల్లో వర్ణిస్తారే శూర్పణఖ, తాటక, పోతన, అజాముఖి మొదలైన వాళ్ళంతా ఆవిడ రూపంలో పుట్టారు. అలా ఉంది. ఆవిడ్ని పెళ్లి చూపుల్లో చూసి ఏమైనా గురువుగారికి దక్షిణ ఇవ్వాలని కదా అనే కోరికతో నువ్వు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, మా గురువుగారి కోరిక ఇది, అందువల్ల నేను తిడతాను పడతావంటే పడతా అంది. అబ్బో నీ కంఠం కూడా చాలా అద్భుతంగా ఉందనుకున్నాడు వీడు. కొడితే పడతావా పడదా అంది. అన్నం వండుతా వండుతా. మిమిక్రీ నేను చేయలేదండి. అంత భీకరంగా మాట్లాడుతూ ఉన్నా ఒప్పుకుందిగా కండిషన్స్కి అనుకుని అమ్మయ్య పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఇది ఖాయం చేయన్నట్ట. ఈ దిక్కుమాల సంబంధం చేసుకున్నాడు. ఎందుకని గురువు గారి కోరిక తీరుతోంది కదా అని పాపం ఇప్పించాడు. సరే పెళ్ళైన వెంటనే భార్యని పిలిచి ఆ లోపల నా బట్టలు ఉన్నాయి అంటే నువ్వు తెచ్చుకో అంది. ఇదేంటి నువ్వు తెస్తానన్నావు కదా అంటే అలా అనకపోతే పెళ్ళి అవ్వదుగా, అందుకని మా నాన్న చెప్పాడు నాకు వంట రాదు, రోజుకు 100 సార్లు తిడతాను, ఇది కాక 3 పూట్ల కొడతాను, చచ్చినట్టు పడింది. వీడికి మతిపోయింది, మోసపోయానని అర్థం చేసుకున్నాడు. బంగారు నాటి సంబంధాలు వచ్చేయండి పాపం. లాసెన్స్ బే కాలనీ దగ్గర ఒక అందమైన సంబంధం, అదేదో సీతమ్మధార దగ్గర ఒక అందమైన సంబంధం, ఇన్ని సంబంధాలు పోయిన కర్మగారి గురువుగారి దక్షిణ కోసం ఈ దరిద్రం సంబంధం చేసుకున్నారు ఏట్రా బాబు అని ఏడ్చాడు. ఇంకా ఈ కష్టాలు మామూలు కష్టాలు కదండోయ్. వేళ్ళావుడు కూడా చారుకొండ నెత్తిమీద కొట్టేది, చీపురు కట్టతో కొట్టేది, తిట్టేది. వీడికి పక్కన ఉద్యోగం చేయటం, అన్నం వండడం, దానికి తినిపించడం, దానికి జడేయడం, స్నానం చేయించడం, అంట్లు తవ్వడం, వీడితో శరీరం అంతా నలిగిపోయింది. థైరాయిడ్ కూడా వచ్చేసింది చివరికి. ఏం చేయాలో తెలియక ఈ కష్టాల్లో ఈయనుంటే కర్మ గురువుగారు శిష్య నీవు పెళ్లి చేసుకున్నావని విన్నాను, నా దక్షిణ నాకు ఇవ్వాలరా, నువ్వు మీ ఆవిడ తిడుతూ ఉంటే చూడాలరా అని ఉత్తరం రాశాడు. ఈయనకి మతిపోయింది, ఆయన వచ్చి కూర్చుంటాడేమో అని. అందుకని ఏం చేశాడు, 3 రోజులు వాళ్ళ ఆవిడకి కాళ్ళొత్తి ఏది లీవ్ పెట్టి, మరి లాంగ్ లీవ్ పెట్టి కూడా కాళ్ళొత్తాడు. గురువుగారి పురాణం వినడానికి ఇలా లీవ్ పెట్టి వినకపోతే వచ్చే జన్మలో అలాగే ఉంటుంది మీ బతుకులు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఈ విధంగా మొత్తం మీద 3 రోజులు సేవ చేశాక 3వ రోజు ఏమిటి సేవ చేస్తున్నావు అంది. ఏమైనా నీకు పుణ్యం ఉంటుంది, మా గురువుగారు వస్తారట, మన ఇంట్లో 3 రోజులు ఉంటారట, ఈ 3 రోజులు కూడా నేను నిన్ను తిట్టినా కొట్టినా పడుండు, చాకరీ చేయవి, 3 రోజులు అయిపోయాక ఇంతకింత నన్ను బాధి, ఇంత సేవ నేను చేస్తాను, నీకు పుణ్యం ఉంటుందని బతిమాలితే సరే చివరికి ఏ కాళ్ళనుందో ఒప్పుకుంది. అలాగే అంది. వెంటనే ఈయన ఆనందంతో గురువుగారికి ఉత్తరం రాశాడు. గురువుగారు మీ దక్షిణ ఇస్తున్నాను, నేను మా ఆవిడ తిట్టడానికి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రండి అని. ఈ గురువుగారు వచ్చేలోపు వీళ్ళు ఆవిడ ఉంది, ఇదిగో 3 రోజుల్లోనూ నువ్వు 100 కంటే ఎక్కువ తిట్టకూడదు, జాగ్రత్త, 100 తిట్లు కంటే ఎక్కువ తిట్టావా నీవి పెసరట్లే అంది. అలాగే అసలు ఆ మాత్రం ఒప్పుకున్నావు, 100 కంటే ఏం తిడతానులే నా బొందా అన్నాడు. సరే గురువుగారు రాగానే ఏమే నీ మొహం తగలయ్యా, గురువుగారికి నీళ్లు పట్టుకురా అనగానే కిక్కులు మరకుండా పట్టుకొచ్చి నీళ్ళు ఇచ్చింది. గురువుగారు ఆనందంతో ఒరే శిష్య నా జన్మ చరితార్థం అయిపోయిందిరా, నా దక్షిణ నాకు ఇచ్చావురా, ఇప్పుడు నా కసి తీరిందిరా, ఆహా ఇలా నువ్వు నీ మొహం తగలయ్యా అంటే ఆవిడ ముఖం చిట్లించుకోకుండా నీళ్ళు ఇస్తుంది, మనిషి బాలేదు కానీ మనసు మంచిదిరా వెన్నపోసరా అన్నట్టు. గురువుగారు పొగిడారు కదా, ఈ ఆనందంతో వీడు జ్యేష్ఠమోహన్ దానా ఆయనకి తువ్వాలిదే అన్నాడు. ఈయన రెచ్చిపోయి తిడుతున్నాడు. కానీ ఆవిడేం చేసింది, వీడు నీ మొహం తగలయ్యాను కానీ లోపల చాక్ పీస్తో తిట్టు నెంబర్ 1 అని పెట్టుకుంది. మళ్ళీ 2 తట్టగానే 2, వీడికి తెలియదు కౌంట్ చేస్తోందని. ఈ విధంగా 1, 2, 3 అని రాసుకుంటోంది.
3 రోజులు తిట్లన్నీ ఒక్క రోజులోనే తిట్టేశాడు పాపం. భోజనం దగ్గర తిట్టేశాడు. ఇంకా చారు కుండ పట్టరావాలి. అప్పటికి 100 పూర్తి అయిపోయాయి. ఈయన మర్చిపోయాడు ఆ విషయం. ఆనందంతో రెచ్చిపోయి తిట్టేస్తున్నాడు. 100 తిట్లు పూర్తయ్యాయని కౌంట్ చేసుకోలేదు. ఆవిడ రాసుకుంది అక్కడ. ఇప్పుడు ఏమన్నాడు? జ్యేష్ఠ మొహందాన, దరిద్రపు మొహందాన, గురువుగారికి వేడి వేడి చారు తేవే అన్నాడు. 101 అయిపోయిందిగా. వేడి వేడి చారు కొండ, ఒకటి కాదు 2 కొండల్లో పట్టుకొచ్చి ఒకటి గురువుగారిని ఎత్తిన, ఒకటి వీడిని ఎత్తిన, ఢామ్మని కొట్టింది. గురువుగారు అలా ఉండిపోయాడు. వాళ్ళ ఆవిడ గోరువెచ్చని చారు కొండ కొట్టేది, ఇది వేడి వేడి చారు. ఏడిచారు ఇద్దరు దెబ్బకి. ఆ వేడిచారు ఏడిచారు. ఆ కొండ దెబ్బకి తల పగిలిపోయి చారు పడిపోయి అందులో బాగా కారం కూడా వేసిందేమో, కళ్ళు మండిపోయి ఇలా తుడుచుకునే లోపు ఏది కొండ పగిలింది. 2 కొండలకే 5 రూపాయలంది. అప్పుడు గురువుగారికి ఉత్తరాపోసన కూడా పట్టకుండానే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే గురువుగారు అని శిష్యుడు వెంట వచ్చాడు. అప్పుడు గురువుగారు కొంత దూరం అడవిలోకి వెళ్ళాక అప్పుడు శిష్యుడితో ఏమన్నాడు? అనేక శత భాండాని భిన్నాని మమ మస్తకే మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచతే. ఒరే, ఎన్నో 100 కొండలు నా నెత్తి మీద పగిలాయి. భిన్నాని మమ మస్తకే, నా నెత్తి మీద 100 కొండలు పగలగొట్టింది మా ఆవిడ. కానీ ఇంతకాలానికి అర్థమైంది, మమ భార్య మహాసాధ్వి, మా ఆవిడే పరమపతివ్రత. ఎందుకని? నెత్తి మీద కొండతో కొట్టాక కొండకి డబ్బులు అడగలేదు, నీ మొహం మండ. మీ ఆవిడ నా దగ్గరకు వచ్చి నెత్తి మీద కొండ పగలు కొట్టి ఆ కొండ డబ్బులు కూడా నన్ను అడుగుతోంది. ఆహా, గొప్ప దక్షిణరా అని దండం పెట్టి పారిపోయాట. అందువల్ల చెప్పేది ఏంటంటే, ఈ వ్యామోహాలు ఇవన్నీ పోవాలంటే, భయం పోవాలంటే అటువంటి ఆవిడ చూస్తే ఇప్పుడు వాళ్ళ ఆవిడ పతివ్రత అనిపించిందా లేదా? కాబట్టి వికృతమైన ఒక రూపాన్ని, ఒక భయంకరమైన రూపాన్ని చూస్తే భవిష్యత్తులో ఎన్ని రకాల హింసలు చేయవలసి వచ్చినా, రేపు పొద్దున పాపాత్మలు చంపవలసి వచ్చిన ఇతరులో ఇక భయం ఉండకూడదు. అందుకనే పరమాత్మ ఈతనికి ఇక ఈ ప్రపంచంలో ఏనాడు ఎవడో చూడని అంత విచిత్ర రూపం చూపించాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఇంచుమించుగా అటువంటి విశ్వరూపం గరుత్మంతుడికి చూపించాడు. మళ్ళీ ఈ విశ్వరూప సందర్శనం ఇక్కడ చూపించిన రూపం ఇంత కాదు, కానీ కొద్ది తేడాలో గరుత్మంతుడికి చూపించాడు. ఇది కూడా భారతంలోనే ఉంది. మళ్ళీ నేను చెప్పేది భారతం దాటి వెళ్ళటం లేదు ఇంతవరకు. భారతంలో ఆనుశాసనిక పర్వంలో గరుత్మంతుణ్ణి కొంతమంది ఋషులు, నువ్వెప్పుడూ విష్ణువు పక్కనే ఉంటావు కదా, విష్ణువు నీ మీద ఎక్కి తిరుగుతాడు కదా, ఎప్పుడైనా ఆయన విశ్వరూపాన్ని నువ్వు చూసావా, ఆయన గురించి నీకు తెలుసు అంటే, నాకేం తెలుసు అండి నా ముఖం, ఆయన జాలిపడి నా వీపు మీద కూర్చుంటే మోస్తున్నాను తప్ప ఆ పరమాత్ముడి గురించి పక్కనున్న నాకే కాదు లక్ష్మికే తెలియదు అన్నాడు ఆయన అని చెబుతాడు. ఒకసారి పరమాత్ముడిని నీ విశ్వరూపం చూపించంటే అంతలో మాయమైపోయాట. ఒక చోట కటిక చీకట్లోకి వెళ్ళట్టేన, అక్కడ అంతలోనే 1000 ముఖాలతో అతి భయంకరమైన అగ్నిజ్వాలతో కనబడ్డట. ఈయన వణికిపోతూ ఉంటే అక్కడ మళ్ళీ మాయమైపోయాట. ఇలా ఒక అద్భుతమైన వర్ణన మహాభారతంలో ఉంటుంది. అప్పుడు చివరికి పిచ్చెక్కిపోయి గరుత్మంతుడు, నేను ఎంత అజ్ఞానిని, ఇంతకాలం ఆ భగవంతుడిని నా వీపు మీద ఎక్కించుకుని నాతో తీసుకెళ్ళాను అనుకున్నాను, కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళినంత మాత్రం చేత గురువుగారి తత్వం మాకేం తెలుస్తుంది అనుకున్నాడు ఆయన. కాబట్టి గురువుగారు మా కారులో ఎక్కించి తీసుకెళ్ళామంటే అది భ్రమ. ఆయన ఏదో జాలిపడి ఎక్కాడు కాబట్టి, కానీ లేకపోతే ఆ మహాత్ముని తత్వం ఏం తెలుస్తుంది అన్నాడు ఆయన. గరుత్మంతుడు రోజు పోసి ఆయనకి తెలియదు. తెలియక ఆయన కూడా అహంకారం పొందాడు. ఇంకా సామాన్యుల సంగతి చెప్పేదే ఉంది. కాబట్టి ఎప్పటికీ పరమాత్ముని యొక్క రూపం అంతుపట్టదు. ఇప్పుడు ఈయన వెంటనే ఏమన్నాడు? ప్రసన్నుడైపోయాడు. 4 భుజాలతో కూడిన రూపాన్ని చూపించాడు. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య. నాయన, దేవతలు కూడా చూడలేని ఈ రూపాన్ని సుదుర్దర్శము అంటే అంత తేలికగా చూడడానికి పనికిరాని రూపాన్ని ఇప్పుడు నీవు చూచావు. దృష్టవాన్ అసి అన్నాడు, చూడగలిగావు. దుర్దర్శము అంటే తేలికగా చూడడానికి వీలు కానిది. ఆ ఒక్క ముక్కతో సంతృప్తి పొందలేదు పరమాత్మ. సుదుర్దర్శము, నా రూపం ఎంత కష్టపడినా చూడలేరు. కొన్ని 1000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఋషులు, మహాత్ములు ఈ రూపం చూడలేరు. రూపం అంటామేమిటి? పాదధూళి కూడా చూడలేరు అన్నారు తిక్కన గారు. అందుకే తెలుగులోకి అనువాదం చేస్తూ, సూరులు తోల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళింజేరి భవాంధకారముల చెక్కక దాటుదురు అన్నాడు. పండితులు
వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా పాదధూళి చూడలేక ఆయన కాళ్ళు దొరికితే బాగుండును, ఆ కాళ్ళు దొరకగానే కాళ్ళ గోళ్ల మీద తల పెడదాం, ఒక్కొక్క గోరు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. అలా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయే శ్రీకృష్ణ పరమాత్మని కాలి గోడ మీద తల పెడితే సంసారం అనే చీకట్లోంచి బయటపడతాం అనుకుంటారట. అంత గొప్పగా ఆ పాదాలు చూడలేరు, పాదధూళి కూడా చూడలేరు. కాళీయుడు భాగవతంలో సనకాది మునులు ఏ పాదధూళి కోరుదురు అంటాడు. నీ పాదధూళి సనక సనందనాది మహర్షులు కూడా కోరతారు, కానీ వాళ్ళకు కూడా దొరకదు. నా అదృష్టం నాకు దొరికింది. ఎలా దొరికింది? నా పడగల మీద తాండవ నృత్యం చేశావు. కాళీయుడి యొక్క 105 పడగల మీద కృష్ణుడు నృత్యం చేశాడు కదా. 105 పడగల మీద నృత్యం చేస్తూ ఉంటే ఈ పాదధూళి పడ్డం వల్ల వాడు అదృష్టవంతుడయ్యాట. అందువల్ల ఒక విధంగా నువ్వు నన్ను శిక్షించలేదు, రక్షించావు అన్నాడు ఆయన. కాబట్టి అంత తేలికేం కదా పరమాత్ముని యొక్క రూపం చూడటం అంటే. దేవతలకి కూడా దుర్లభం, పక్కనున్న భార్యకి దొరకదు, నా పుత్రుడైన బ్రహ్మకు కూడా దొరకదు ఈ రూపం అన్నాడు ఆయన. దీన్ని బట్టి ఆ విశ్వరూపం ఎంత గొప్పది, ఎటువంటి రూపాన్ని అర్జునుడు చూడగలిగాడో చూడండి. సంగడి తిరిగడి శంభుడు అంగాశ్రయైన సిరియు ఆత్మజుడై ఉప్పొంగడి పద్మజుడును గోపాలాంగన క్రియ కరుణ వడయరఖిలేశ్వరుచేన్. మహాభాగవతంలో పోతన గారు అంటాడు, ఈ ప్రపంచంలో యశోద లాంటి అదృష్టవంతురాలు ఉందా? ఎందుకని? యశోద కృష్ణుడిని రోటికి కట్టగలిగింది. ఎప్పుడూ పక్కన తిరిగే శివుడు ఆయన్ని కట్టలేదు. వక్షస్థలం మీద నిత్యం నివసించే లక్ష్మీదేవి ఆయన కట్టలేకపోయింది. నేను ఆయన కొడుకునని విర్రవీగే బ్రహ్మదేవుడు కట్టలేకపోయాడు. వాళ్ళెవరికీ రానటువంటి యోగం ఒక్క యశోదకు వచ్చింది. కాబట్టి భక్తుడు అదృష్టవంతుడు. పరమభక్తులు ఎవరు అదృష్టవంతులు అంటే ఆ భక్తులలో అర్జునుడిది నెంబర్ 1 స్థానిక. ఆ స్థానం మరి ఎవరికీ లేదన్నారు. భాగవతంలో కానీ, భారతంలో కానీ, ఆఖరి పద్మపురాణంలో కానీ, భగవద్గీతలో కానీ కేవలం నీవు నాలో ఒక భాగమవ్వడం వల్ల, నీ మీద ఉన్న ప్రేమ వల్ల మాత్రమే ఈ విశ్వరూపాన్ని చూడగలిగావు. మిగతా వాళ్ళు ఎవరు ఈ రూపాన్ని మాట వరసకు కూడా చూడలేరు. నువ్వు ఇప్పుడు ఇంతకాలం ఏమనుకుంటున్నావు? యుద్ధం చెయ్యాలేమో, భీష్ముడి లాంటి తాతగారిని చంపడం, గురువుగారు ద్రోణాచార్యుని చంపడం, మరో గురువైన కృపాచార్యుని చంపడం, గురుపుత్రుడు అశ్వత్థామని యుద్ధంలో జయించడం, ఇవన్నీ పాపాలు అనుకుంటున్నావు. నువ్వే పాపమో చేయటంలా. వీళ్ళంతా ఇప్పటికే నా చేతిలో చచ్చిపోయారు. వీళ్ళు ఏనాడో పోయారు. మిగిలింది భూమి మీద అలా కనపడుతున్న శరీరాలు. నువ్వు చంపకపోయినా వాళ్ళు చస్తారు. కాబట్టి నా చేత ఏనాడో హతులైన వేళ్ళని నామకే వస్తే నువ్వు చంపి కీర్తి నువ్వు పొందు. నీకోసం చంపే అధికారం ఇస్తున్నాను, కీర్తి నీకు వస్తుంది. కానీ నిజంగా చంపింది నేనే, అన్ని పనులు నేనే చేశాను. సవ్యసాచిన్ అన్నాడండో ఇక్కడ అర్జునుడిని. సవ్యము అంటే ఎడమ, సవ్యం అంటే కుడి కాస్తమా, అపసవ్యం అంటేనే కుడి. అందుకనే యజ్ఞోపవేతాన్ని సవ్యం చేసుకోండి అంటే ఎడం భుజం మీద వేసుకోమని అర్థం, అపసవ్యం అంటే కుడి భుజం మీదకి వేసుకోవడం అని అర్థం అనమాట. అర్జునుడికి సవ్యసాచి ఎందుకు పేరు వచ్చింది? కుడి చేత్తో ఎడం చేత్తో 2 చేతులతో బాణాలు వేయగలడు, కానీ ఆ రెండింట్లో ఎడమ చేత్తో ఇంకొంచెం ఎక్కువ వేగంగా వేస్తాట. అందుకని సవ్య అపసవ్య భుజములతో బాణములు వెయ్యగలిగి కూడా ఎడమ చేత్తో ఎక్కువ వేగంగా వేస్తాడు కనుక సవ్యసాచి అన్నారు. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేసేవాడని కాదు, ఎవడో పిచ్చాడు అలా అర్థం చెప్పాడు. భాష తెలియనివాడు అలా మాట్లాడి ఉంటాడు. సవ్యసాచి అంటే ఎడమ చేత్తో ఇంకొంచెం ఎక్కువ వేగంగా బాణం వేయగలిగేవాడు. ఇప్పుడు ఆ మాట ఎందుకన్నాడు? ఒరే పిచ్చాడా, యుద్ధంలో ఎడం చేత్తో విజయం పొందరా అంటే అంత తేలిగ్గా విజయం పొందని చెప్పడానికి ఆ పదం వాడాడండి కృష్ణ పరమాత్ముడు. నా రూపం చూసావు కదా, ఇది ఎలా ఉంది? బేభత్సంగా ఉంది. నువ్వు యుద్ధం చేస్తే బేభత్సం ఉండదు, కాబట్టి నీ యుద్ధం నువ్వు చెయ్యి. అర్జునుడికి మరో పేరు ఏమిటో తెలుసా? బేభత్సః. బేభత్సుహు అంటే అర్థం ఏంటనమాట? నకుర్యాం కర్మ బేభత్సం బేభత్సురితి ఉచ్యతే. ఆయన ఏ పని చేసినా బేభత్సముగా ఉండదు గనక బేభత్సుడు అని పేరు వచ్చింది. అనగా అర్జునుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో నెత్తురు ముద్దలు వచ్చేయటం, పేగులు బయటకు వచ్చేయటం, తలకాయలు పుర్రెలు పగిలిపోవడం, ఎంత వికృతమైన యుద్ధం ఉండదు. మహాభారత యుద్ధంలో భీముడు యుద్ధం చేస్తే అది భయంకరం.
తలకాయ పగిలిపోతుంది, పుర్రెలో గుజ్జు బయటకు వచ్చేస్తుంది, పేగులు బయటకు వచ్చేస్తాయి. కొంతమంది అన్నం తింటారు చూసారా విస్తరాకు దగ్గర, చచ్చిపోతాం అన్నం చూడలేము. అది బీభత్సకాండ అంటే అదనమాట. ఆ లోపల ఉన్నటువంటి ములక్కాళ్ళ ముక్కలు, ఓ పక్కన చీవిడి తీయడాలు, మరో పక్కన ఆ కండాలు, ఆ మిరపకాయ ముక్కలు వేయడం, ఆ విస్తరాకు చుట్టూదా చూస్తే రామచంద్ర ఎందుకంటే పందులు తినే నాకు విస్తరాకులు ఏమనిపిస్తున్నాడు. అంత అసహ్యంగా తింటారని ఏంటను. కానీ కొంతమంది అన్నం ఎంత నీట్గా తింటారో అసలు కంచం కడిగేసినట్టు ఉంటుంది, చేతులు కూడా నాకేస్తారు పూర్తిగా. అందువల్ల అర్జునుడి యుద్ధమేమో నీట్గా ఉంటుంది, భీముడి యుద్ధమేమో భయంకరంగా ఉంటుంది. కానీ చిత్రం, అర్జునుడికి బేభత్సుడు అని పేరు వచ్చింది. అంటే ఏమిటిట, బేభత్సంగా యుద్ధం చెయ్యడు కాబట్టి బేభత్సుట్ట, ఆయనకి పేరు అలా వచ్చిందిట. ఇది ఎంత విచిత్రమైన నిర్వచనం అండి అది. నకుర్యాం కర్మ బేభత్సం బేభత్సురితి ఉచ్యతే అని విరాట పర్వంలో అర్జునుడే చెబుతాడు ఉత్తర కుమారుడితోటి. అందుకని నాయనా నువ్వు బేభత్సుడివి, నా రూపం చూసావు, ఈ బేభత్స రూపం చూశాక యుద్ధం మాత్రం నువ్వు హాయిగా నీ బేభత్స రూపంలోనే చెయ్యి, వీళ్ళందరినీ చంపి కీర్తి నువ్వు పొందుదుగాక. వీళ్ళంతా ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళే, అందరం అటువంటి వాళ్ళమే. పుట్టడం, చావడం, పెరగడం ఇది సృష్టి యొక్క ధర్మం. కాబట్టి నిర్వికారంగా చంపు. చంపేవాడు, చచ్చేవాడు, పుట్టేవాడు, పుట్టించేవాడు సర్వం నేనని గ్రహించు. నిరాకారము ఆకారము నాదే అని గ్రహించు. నువ్వు నిర్వికారుడవే చంపు, అంటే నేను చేస్తున్నాననే అహంకారం విడిచిపెట్టు. అప్పుడు నీకేమవుతుంది, చంపడం వల్ల వచ్చే పాపం రాదు, పుట్టించటం వల్ల వచ్చే పుణ్యం రాదు, దానం చేయటం వల్ల వచ్చే లక్షణం రాదు, చెయ్యకపోవటం వల్ల వచ్చే పాపము రాదు. కాబట్టి ఏ పని చేసినా నాకే అర్పణ చేస్తూ ఈ పని చెయ్యి. ఎంత అద్భుతమైన భావన. అప్పుడు చిట్ట చివరిగా 55వ శ్లోకంలో విశ్వరూప సందర్శనంలో మొత్తం 55 శ్లోకాలు ఉంటాయి. అందులో ఏమంటాడు, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితక. వరసగా ఏమేం చేయాలన్నమాట, మత్కర్మ కృత్, నువ్వు ఏ పని చేసినా నా పనే చెయ్యి, అంటే నా కోసం సమర్పణగా పని చెయ్యి. ఇది ఎంత కష్టము అంటే, ఏ పని చేస్తున్నా ఏమండోయ్ నేను బ్యానర్ కట్టాను, నేను అభిషేకానికి కిరీటం చేయించాను, నేను ఏదో వచ్చేసాను ఇచ్చేసాను, ఎవడన్నా తన గురించి చెప్పుకోకుండా ఎలా ఉండగలుగుతాడు? మీలాంటి జ్ఞానులు పక్కనట్టండి, మీరు మహాత్ములు. అంతా వెంకటేశ్వరుడే చేయించుకుంటున్నాడండి, 50 ఏళ్ల పండుగ అంటున్నారు తప్ప మేము చేసామంటలేదు. ఎంత మంచివాళ్ళు పాపం, వాళ్ళు అలా అనకపోతే నెక్స్ట్ ఇయర్ ఎవరు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా లోకంలో ఎవడైనా నేను 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 అనుకోకుండా ఉండలేడు. కానీ నువ్వు ఏ పని చేసినా నా పనే చెయ్యి, నేను చేశాననే కర్తృత్వం విడిచిపెట్టు. మత్ కర్మ కృత్తు అంటే అన్ని పనులు పరమాత్మని కొరకు చెయ్యాలి. మత్ పరమః, నన్నే పరమాత్మగా భావించు, నాకంటే మరొకటి లేదు అని భావించు. మద్భక్తః, నువ్వు నా భక్తుడు అయి ఉండు. సంగవర్జితః, ఎవరితో ఎక్కువ స్నేహం పెట్టుకోకు. నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకు. అప్పుడు వాడు ఏమవుతాడు, ఇలా అనుకున్నవాడు మాం ఏతి, నన్ను పొందుతాడు. ఏతి అంటే పొందుతాడు. ఎవరిని పొందుతాడు? మాం, నన్ను పొందుతాడు. పరమాత్మని పొందాలంటే ఏం చెయ్యాలో 55వ శ్లోకంలో చెప్పాడు. నువ్వు ఏ పని చేసినా నా కోసమే చెయ్యి, నన్నే పరమాత్మగా భావించు, నాకు దైవం కృష్ణుడే అనుకో. ఇంకా నా భక్తుడివై నిరంతరం ఉండు, ఎప్పుడు నా నామస్మరణ చేస్తూ నా భక్తుడు అయి ఉండు. సంగవర్జిత, ఇది గొప్పదనమాట. 4వ పాయింట్. అనవసర స్నేహం ఎవరితో పెట్టుకోకు. పనికి మాలిన వాడితో స్నేహం ఎందుకు చేయటం? వాడితో స్నేహం చేస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ మన చేత చేయిస్తాడు. అదే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి పనులు చేయిస్తాడు. అందుకని సాధ్యమైనంత వరకు మానవుడికి పునర్జన్మ లేకుండా చేసుకోవాలనుకున్న వాడికి సంఘం పనికిరాదు. ఒత్తు లేకుండా సంగం అంటే స్నేహము అని అర్థం అనమాట. సంఘం అంటే గుంపు, సంఘం అంటే స్నేహం. ఈ సంఘం అభివృద్ధి అయితేనే సాంగత్యం అంటే. అందుకని దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో అదే చెప్పాడు, సాంఖ్యయోగము అదే చెప్పింది, కృష్ణుడు అదే చెప్పాడు. సాంఖ్యయోగాన్ని చెప్పినవాడు ఎవరో తెలుసుగా, కపిలుడు చెప్పాడు. కపిల సాంఖ్యము అంటారు దాన్ని. అందువల్ల సాంఖ్యయోగం అని భగవద్గీతలో ఉన్నదే, ఇది కపిలుడిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? వాళ్ళమ్మ దేవహూతికి చెప్పాడు. అదే మాట ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు. అక్కడ ఇక్కడ ఇదే ఎందుకు చెబుతున్నాడు అంటే, అది మాత్రమే మిగిలిన సత్యం కనుక. కపిలుడు
భాగవతంలో తృతీయ స్కంధంలో 25వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఏమని చెప్పాడనమాట? ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుహు సయేవ సాధు సుకృతో మోక్షద్వారమపావృతం అన్నాడు. మహాభాగవతంలో 3వ స్కంధంలో అధ్యాయం 25లో శ్లోకం నెంబరు 20. చెప్పింది ఎవరన్నాను మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి? కపిలుడు, విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒకటి. వాళ్ళ అమ్మకి చెప్పాడు. సంగం అంటే స్నేహం, ప్రసంగం అంటే మిక్కిలి స్నేహం. ఎవరితో అయినా అతి స్నేహం చెయ్యకు, అతిగా స్నేహం చెయ్యకు. అతిగా స్నేహం చేస్తే అది ఏమవుతుందట? అజరం అంటే గట్టి దృఢమైన, పాశం తాడవుతుందట. ఆ తాడు ఏం చేస్తుంది? ఆత్మనః తనను తానే కట్టేసుకోవడానికి పనికొస్తుంది. నిన్ను నువ్వు సంసారంలో బంధింపజేసుకోవాలంటే, మళ్ళీ పుట్టడం చావడం మొదలైనటువంటి సంసార చక్రంలో పారవేసుకోవాలంటే ఇతరులతో స్నేహం చెయ్యి. ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేస్తే అదొక గట్టి పాశమై నిన్ను సంసారంలోనే పడేలా చేస్తుంది, సంసారంలో బంధించి పారేస్తుంది. కాబట్టి ఈ సంసారంలో మనం పుట్టడానికి మళ్ళీ చావడానికి మూల కారణం ఏమిటనమాట? మిక్కిలి స్నేహం. మా ఆవిడ లేకపోతే ఉండలేను, నా కొడుకు లేకపోతే ఉండలేను, కూతురు లేకపోతే ఉండలేను, కొంప లేకపోతే ఉండలేను అని రకరకాలైన వ్యామోహాలతో వాటి మీద పడి ఉంటావేమో పిచ్చాడా. వాటి మీద స్నేహం వల్ల మళ్ళీ పుడతావు. గరుడ పురాణంలో ఏం చెప్పారన్నమాట? ఎవరికైనా ఇంటి మీద ఎక్కువ వ్యామోహం ఉంటే ఆ ఇంట్లోనే మళ్ళీ కుక్కై పుడతాడు వాడు. ఇప్పుడు ఇళ్లలో ఈ కుక్కలు ఎవరనుకుంటున్నారు? వౌ వౌ అంటున్న వాళ్ళంతా దిస్ ఈజ్ మై హౌస్ అనుకుని దాని మీద వ్యామోహంతో ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా ఏదో చూడండి, ఇక్కడ యాపిల్ వేశానండి, ఇక్కడ పీచు వేశానండి, నా గుండెలు పీచు వింటున్న పీచు వేశానండి అని చెప్పుకుని ఆ ఇంటిని దులుపుకుంటూ ఆ ఇంటి మీద వ్యామోహంతో ఎప్పుడు కూర్చుని ఆ పాత వెండి సామాన్లు ఆ దిక్కుమాల ఏవో చూసుకుని డబ్బాలో వేసి లెక్కెట్టుకుంటూ మళ్ళీ రోజు చూసుకుంటారే. ఈ విధంగా కొంప గోడు వస్తువుల మీద వ్యామోహం ఉంటే ఈ పిచ్చి వల్ల ఏమవుతుందన్నమాట? చచ్చి చావగానే యమలోకానికి వెళ్ళి మళ్ళీ ఆ ఇంట్లోనో ఇంటి చుట్టుపక్కల కుక్క పుడతాడనమాట. ఆ ఇంట్లోనే పుట్టాలని లేదు, ఇంటి బయట కూడా పుడతారు. అందుకే మన ఇంటి ముందు అప్పుడప్పుడు కొన్ని కుక్కలు వచ్చి బావు అంటున్నాయి. ఎవరనుకుంటున్నారు? పాపం హౌస్ ఓనర్. పాపం వాడి బతుక్కి ఇప్పుడు కుక్కై పుట్టాడు వ్యామోహం వల్ల. పాపం వాడు హౌస్ ఓనర్ తిరిగి ఇంట్లో వాడిని గెంటేస్తూ ఉంటారు. వాడు దీనంగా భౌ అంటే రే నేను మీ ఇంట్లో వాడి రోయ్, మీ డాడీని రోయ్, నీకు బాడీ ఇచ్చానరా, నన్ను జీడిలో పట్టుకునేవరా, నా కర్మగాలిలా కుక్కనయ్యానరా, నన్ను రానివరా అంటాడు. వీడికి అర్థం కాదు. మనకి మనిషి భాష అర్థం కాదు, ఈ ఇంగ్లీష్ అర్థం కాదు నాకు సరిగ్గా. ఆ తీరా దిగిన తర్వాత ఆ ఇమ్మిగ్రేషన్ దగ్గర వాడి భాష ఏమర్థమైతే వస్తుంది? అన్నాడు. ఏంటని చూస్తే ఆర్యూ మిస్టర్ ప్యాట్మాకర్ అంటాడు పద్మాకర్ని కాస్త. అలాంటి భాష ఎలా అర్థం కాదు. సునకారావు గారి భాష ఈ ఇంట్లో ఉన్న కనకారావు గారికి ఏమర్థం అవుతుంది? అందుకని పాపం తెలియదు. ఆ విధంగా ఈ ఇంటి మీద వ్యామోహం ఉంటే కుక్క పుడతాట. తిండి మీద వ్యామోహం ఉంటే బొద్దింకగానో, ఆ తెల్ల పురుగులు ఉంటాయి బియ్యంలో పురుగులుగానో, కుళ్ళిపోయిన వాటిల్లో పురుగుగానో పుట్టి మళ్ళీ అందులోనే ఆ రోజుల్లో పాయసం తినలేకపోయాను, ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన పాయసంలో అని నాక్కుంటాడు. మన కడుపులోకి కూడా పోతూ ఉంటాడు. ఇలా ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉంటే ఆ ఇంట్లో మళ్ళీ పుడతారండి పాపం. కొంతమంది ఇంటికి ఎదురుగుండా ఉన్న చెట్ల మీద గుడ్ల గోపులై కూడా పుడతారట. ఇప్పుడే చెప్పినవన్నీ గరుడ పురాణంలో ఉన్నాయి. గరుడ పురాణం నేను సంపూర్ణంగా అనువాదం చేశాను. గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. అందులో గీతా ప్రెస్ వాళ్ళు 16,000 కాపీలు 2వ ఎడిషన్ కూడా వేశారు. కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. చందమామ కథలాగా హాయిగా అర్థమవుతుంది. కనీసం చదవలేకపోయి పూజించినా పుణ్యమే. నా జీవితంలో ఒక వరం గరుడ పురాణం, దాన్ని అనువాదం చేయటం. అది కూడా గీతా ప్రెస్ వాళ్ళ కోసం కూడా ఇంకా అదృష్టం. వాళ్ళు ఎంత బాగా ప్రింట్ చేస్తారో మీకు తెలియదు ఉంది. వాళ్ళ భాగవతం కానీ వాళ్ళ గరుడ పురాణం కానీ 300 రూపాయలకి ఇస్తున్నారండి ఆ పుస్తకాన్ని. షిప్పింగ్కి 300 అవుతుంది కానీ కొనుక్కోవడం చాలా తేలికే. ఆ కోవిడ్ వచ్చే ముందు ఒక రోజున ఆ గీతా ప్రెస్ ఆయన ఫోన్ చేశారు, మధునూరి వెంకటరమణ గారు. పద్మాకర్ గారు గరుడ పురాణం 19,000 శ్లోకాలు మా కోసం ట్రాన్స్లేట్ చేసి పెట్టండి తెలుగులో కంటే. అలాగే మాట ఇచ్చాను. ఎప్పటికవుతుందో తెలియదండి అన్న. అదేంటో విచిత్రం, వాడికి మాట ఇచ్చిన 5వ రోజున ఒక లాక్డౌన్ పెట్టారు. మార్చి 20వ తారీఖున లాక్డౌన్, మార్చి 15 ఆయన ఫోన్ చేయటం, 20 లాక్డౌన్. ఇంకెక్కడికి కదలడం లేదుగా. 2.5 నెలలు ఇంట్లో కూర్చున్నాం హాయిగా పీఠంలో. అమ్మవారి పూజ, యజ్ఞాలు, అనువాదం. 19,000 శ్లోకముల గరుడ పురాణం 2 నెలల్లో పూర్తయిపోయింది. రాత్రి లేదు పగలు లేదు, అలా రాస్తూనే ఉండేవాళ్ళం.
ఇప్పుడు మళ్ళీ నాకు అనుమానం వస్తున్నట్టు ఇదేంట్రా ఈ దేవి భాగవతం ఇంకా అవ్వట్లేదు, అది అయిపోయింది అంటే ఇది దైవ సంకల్పం అనమాట. తర్వాత వాడు ప్రింట్ చేశారు. మొదటి ముద్రణలో వేసిన 15,000 కాపీలు అమ్ముడైపోయాట. ఇప్పుడు రెండోసారి 16,000 కాపీలు వేశారు. ఆ పుస్తకాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు మీకు లాభం. మీలో ఎవరికైనా యమలోకానికి వెళ్ళాలని కోరుకుంటే చేయొద్దండి. మేము యముడి దగ్గరికి వెళ్ళి ఆ యమలోకంలో యముడి శిక్షణ అనుభవించాలని కోరుకుంటే ఆ పుస్తకం కొనుక్కోకండి. మాకు యమలోకం అంటే భయం అండి. యమలోకం అంతే ఏతను కొంతనో పాపం చేస్తే పరపరకొత్తరని పాడేటిగా అలాగా భయం ఉంటే అప్పుడు ఇది కొనుక్కోండి. ఒక్కసారి గరుడ పురాణం ఇంట్లో ఉంటే యముడు ఆ ఇంట్లో అడుగు పెట్టను, వాళ్ళని గౌరవంగా ఉత్తమ లోకాలకి పట్టుకెడతానన్నాడు. అందుకని శృణ్వతాం కామనాపూర్వం శ్రోతవ్యం సర్వదైవహి అన్నాడు. ఎప్పుడూ వినండి, ఇంట్లో పెట్టుకు పూజించండి, విన్నవాళ్ళ కోరికలు తీరుస్తాయని విష్ణువు స్వయంగా గరుడ పురాణంలో చెప్పాడు. అసలు ఇంట్లో ఉంటే చాలన్నమాట, ఇంకా ఆ వ్యక్తికి యమ భయం ఉండదు. అటువంటి గరుడ పురాణాలు చెప్పాడనమాట. మనకు ఆ ఇంటి మీద ఎక్కువ వ్యామోహం ఉంటే, మిక్కిలి స్నేహం ఉంటే, రకరకాల పురుగులుగా, దోమలుగా, చీమలుగా, మంచంలో నల్లిగా, వీధిలో పిల్లిగా, గోడ మీద బల్లిగా, ఎవడికో చెల్లిగా, కుళ్ళిపోయిన మల్లిగా ఇలా పడతారు. ఇవన్నీ స్నేహముల యొక్క లక్షణం. అందుకని ప్రసంగమజరం పాశం ఆత్మన కవయో విదుహు. దేని మీదైనా ఎక్కువ స్నేహం ఉంటే అది గొప్ప తాడై నిన్ను కట్టి పట్టి బంధించి మళ్ళీ సంసారంలో పారవేస్తుంది. కాబట్టి ఎవరితో ఎక్కువ రాసుకు పూసుకు తిరక్కో, అతి స్నేహం వద్దు. ఈ స్నేహం ఎవరి మీద పెడితే లాభంట? సయేవ సాధుషు కృత మోక్షద్వారమపావృతం. ఈ స్నేహమే సాధువుల మీద, ఇదిగో పురాణములు చెప్పే గురువులతో స్నేహం చెయ్యి, మహాత్ములతో స్నేహం చేస్తే అప్పుడేమవుతుందిట? ఇతరులతో స్నేహం చేస్తేనేమో సంసారంలో పడిపోతావు, మహాత్ములతో స్నేహం చేస్తే అది అపావృతం, తెరవబడిన మోక్షద్వారం అవుతుంది. వైకుంఠానికి వెళ్ళగానే రెడీగా తలుపు తీసి పెట్టేట వైకుంఠంలో, అప్పుడు ఎంత తేలిక లోపలికి వెళ్ళడం. తెరవబడిన వైకుంఠ ద్వారం మోక్షద్వారం అవుతుంది మహాత్ములతో స్నేహం. కాబట్టి స్నేహం ఎప్పుడు వాళ్ళతో చేయాలి, ఈ పనికి వాళ్ళతో వద్దు. రోజు ఈ దిక్కుమాల వాళ్ళతో స్నేహం చేయకండి, చాటింగ్ వద్దు. ఏం చేస్తున్నావు, ఏం చేయట్లా, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లా, ఇంతే. ఇంతకుమించి ఏముంటుంది ఇక్కడ? రోజు చేసేది ఏముంటుంది అక్కడ. ఈ స్నేహం వల్ల మహా అయితే తాగుతావు, తందనాలు ఆడతావు. అందువల్ల ఈ స్నేహం వదిలిపెట్టు అన్నాడు. ఆ అద్భుతమైన తత్వాన్ని ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఏం చెప్పాడనమాట? సంగవర్జిత. మానవుడు స్నేహము నుంచి, పనికిమాలిన స్నేహం నుంచి, అనవసరమైనటువంటి సాంగత్యం నుంచి విముక్తి పొందాలి. తర్వాత ఐదోది ఏమిటి? నిర్వైర సర్వభూతేషు. సర్వభూతేషు అన్ని ప్రాణుల యందు నిర్వైర, వైరము లేకుండా ఉండాలి. అంటే ఎవరితో శత్రుత్వం ఉండకూడదు. ఎందుకు ఒకసారి శత్రుత్వం వస్తే యావజ్జీవితం అండి అలా ద్వేషిస్తూనే ఉంటారు కొంతమంది కర్మ. ఎవరిని చూసినా వాడిలో పరమాత్మను చూచి వాడిలో ఉన్న తప్పుని క్షమించి వాడిని ఆదరించగలిగితే వాడు పరమాత్మ అండి. అసలు నిర్వైర సర్వభూతేషు అనే మాట ఎంత గొప్ప మాట. పరమాత్మనికి ఎవరి మీద ద్వేషం ఉండదు. రోజు తిట్టేటొకడు కృష్ణుడిని. అటువంటి వాడు కష్టం రాగానే, కృష్ణ 50 ఏళ్ల పాటు నేను నిత్యం నిన్ను తిట్టాను, ఇవాళ కష్టం వచ్చింది నువ్వే దిక్కనగానే అయ్యో నాయన అని వెంటనే తనను తానే సమర్పిస్తాట ఆయన. అంతేగాని 50 ఏళ్ళు తిట్టావా దౌర్భాగ్యుడా, ఇప్పుడు నేను అవసరం అయ్యానా, చెప్పో గెట్ అవుట్ అండ ఆయన. అందుకని పరమాత్మ అన్నారు ఆయన్ని. ఈ మాట నేనల్లా. కుచేరోపాఖ్యానంలో కుచేరుడితో వాళ్ళ ఆవిడ అంటుందన్నమాట, కలలోనతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడా ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులంబులో తలపన్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నై నయుచుల్ సునిశ్చల భక్తిన్ భజిల్చువారికెడటే సంపద్విశేషోన్నతుల్. ఒక్కనాడు కూడా కలలో కూడా తన పేరు తలుచుకోకుండా నిత్యం తనని తిడుతూ, నీ మొహం తగలయ్యా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టకరా, గెట్టవుట్రా, దౌర్భాగ్యుడా అని రోజు తిట్టేటటువంటి ఒక వ్యక్తికి కష్టం వచ్చింది, దుర్బలుడైపోయాడు. ఆపద రాగానే, కృష్ణ పరమాత్మ ఎన్నాళ్ళు నేను అపచారం చేశాను, నన్ను రక్షించు బాబోయ్ అనగానే వెంటనే ఆయన వాడి దగ్గరకు వచ్చి ప్రత్యక్షమై వాడి ఆర్తి తొలగించి
నేను ఈ రోజు నుంచి నీకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను, అంటే నేను నీ ఇంట్లో ఉంటాను, నేను నీ ఇంట్లో ఉంటే కష్టం ఉండదు అని తనను తానే సమర్పించుకొని కష్టాలు తొలగించి శుభాలు ఇస్తాడు. అంతటి మహాత్ముడు. ఇక భక్తితో తలుచుకుంటే కోరికలు ఎందుకు తీర్చడండి ఆవిడ. అందువల్ల మనం కూడా వైరం విడిచిపెట్టాలి. ఏదో లోపం ఉంది వాడిలో, దాన్ని క్షమించగలగటం, వాడిని వెళ్ళి ఆదరించటం, అది పరమాత్మ లక్షణం. అందుకని సర్వభూతేషు, అన్ని ప్రాణుల యందు నిర్వైరహ, వైరము లేకుండా శత్రుత్వం లేకుండా ఉన్నవాడు ఉన్నాడే, ఎవడైతే సహ అతడు మాం నన్ను ఏతి పొందుతాడు అని అర్జునుడి వంకతో మనకి చెప్పాడు. కాబట్టి ఇంత విశ్వరూపం చూశాక వాడు ఏం చేయాలన్నమాట? ఇప్పుడు మనకి ఆయన పనే చెయ్యాలి, ఆయనే పరమాత్ముడు అనుకోవాలి, ఆయన భక్తుడు అవ్వాలి, సంఘం విడిచిపెట్టాలి, ఇతరులతో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టాలి. ఆ వ్యక్తి సాక్షాత్ పరమాత్మని పొందుతాడు. అటువంటి విశ్వరూప సందర్శన యోగాన్ని యథాశక్తిగా సంపూర్ణంగా చెప్పి పూర్తి చేయటం అనేది ఎవరి వల్ల కాదు. మీకు ఈ 2 రోజులు వివరించి చెప్పగలిగాం. మీకు అందరికీ అనేక శుభములు కలుగుగాక. ఒక భజన చేసుకొని ఈ కార్యక్రమం ముగించుకుంటే రేపు గ్రహణం ఉంది. మధ్యాహ్నం ఈ ప్రాంతం వాళ్ళకి 1:50 నుంచి 2 గంటల దాకా ఉంటుంది. ఎన్నిటి దాకా? 1:50 to 2. అందులో 1:50కి స్నానం చేసినా చెప్పినా 2 గంటలు అవగానే తలారా స్నానం చేయండి. గోవింద స్మరణ, గురువులు ఇచ్చిన మంత్ర జపం చేయండి. ఆ తర్వాత తోచిన దానమో ధర్మమో చేయండి. ఏమీ లేకపోతే భక్తితో పరమాత్మ ధ్యానం చేయండి. ఇది ఈస్టర్న్ టైం కనుక. అదే డాలస్ మొదలైనటువంటి వాళ్ళకైతే 1 గంట వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ 1:50 అయితే అక్కడ 12:50. కాలిఫోర్నియా వాళ్ళకైతే 11:50 to 12. భారతదేశంలో ఈ గ్రహణం లేదు, కేవలం అమెరికాకి మాత్రమే. అది కూడా కొన్ని చోట్లే ఉంది కనుక రేపు మధ్యాహ్నం 1:50 to 2 మధ్యలో ప్రయాణం మాని కాసేపైనా గోవిందనామస్మరణ చేసి మీరు తరించాలని మంగళాశాసనం చేస్తున్నాం. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా, మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని చక్రధారి కౌస్తుభహారి, చక్రధారి పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనసా, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా, శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా,
ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా చక్రధారి కౌస్తుభహారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనస సన్నుతి చేయవే మనసా